నెల్లూరు కారంలో పాత్ర అయినా సరే, పాపం ప్రతాప్ అయినా లేదా పుష్ప అయినా ఏదైనా సరే తనదైన స్టైల్లో ఫుల్ డామినేట్ చేసేటువంటి ఒక యాక్టర్ అజయ్ ఘోష్ గారు. ఆయన మాడ్యులేషను, డైలాగ్ డిక్షను, డెలివరీ వేరే లెవెల్. ఏందయ్యా బాగున్నారా? ఈయన వస్తుంటే మనకు ఎలా అనిపిస్తుంటే కొట్టడానికి వస్తున్నారేమో అనిపిస్తుంది. మాట్లాడడానికి వచ్చారు ఆయన. ఇదేనా ప్లేస్? ఇదే లైటింగ్ ఇక్కడే వీడినే. మాట్లాడినరా స్వామి. స్వామియే శరణం ప్రేక్షకయ్యప్ప. ఈ సినిమా చాలా మాట్లాడాలనుకున్నా, మరి మాట్లాడే అవకాశం ఇస్తుందో లేదు ఈ అమ్మి. ఆమె మాట్లాడిస్తావా? కాసేపు మాట్లాడచ్చా? చాలా మధ్యలో రావుగా మళ్ళా. నీతో నాకు ఇదే భయం, నేను మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చేస్తావు. ఆ మాత్రం భయం ఉండడం మంచిదే కదా. ఈ సినిమా గురించి చాలా మాట్లాడాలండి. నేను సినిమా షూటింగ్ వెళ్ళేదాకా శివ నిర్వాణ అనే డైరెక్టర్ని పచ్చి బూతులు తిట్టుకున్నా. గత్యంతరం లేక ఈ సినిమా చేస్తున్నాను అనుకొని తిట్టుకుంటూ వెళ్ళేవాడిని. ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత ఆయనతో పని చేస్తుంటే నేను ఎంత తప్పు చేశానో నాకు తెలిసింది. ఇక ఆయన వస్తుంటే మనల్ని ఎవడు చూస్తాడు? ఇక నేడా రావాలా రావాలా రావాలా. అదే 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 రా 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 రా. సినిమాలు మారిన, జనరేషన్స్ మారిన, రావాలి అదే అదే మాస్ మహారాజా రవి తేజ గారికి ఘన స్వాగతం ఫర్ ఇరుముడి అండ్ అలాగే మల్లెపూల పల్లకి సాంగ్ లాంచ్ ఈవెంట్ కి. వీరనే వీరమణి గంటనే వీరనే వీరమణి గంటనే ఎక్కినాడు 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 అందాల పలకే. అదే 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 అసలు అరే రే అదే ఇందాక చెప్పింది ఏంటంటే అది మనకి మొత్తం వినిపించట్లేదు. సినిమాలు మారిన, జనరేషన్లు మారిన, మాస్ పల్స్ ఇట్ట పట్టుకున్నటువంటి హీరో అంటే మన మాస్ మహారాజా రవి తేజ గారు. ఒక్క నిమిషం రా బాబు, ఒక్క నిమిషం. ఒరే ఆగండ్రా. ఆయన గురించే మాట్లాడాలా నేను. 2-4-5 మాటలు మాట్లాడతా. కాసేపు ఒక్క నిమిషం నువ్వు మాట్లాడితే కానీ ఆగరు. ఇప్పుడు ఏంటంటే ఎవ్వరు మాట్లాడినా అది ఎంత మంచి ఒక్క నిమిషం. అంకుల్ మాట్లాడతారు కదా, ప్లీజ్ సైలెన్స్. ఓకే, మీరు మాట్లాడండి.
ఒక్క నిమిషం. వాళ్ళు ఇప్పుడు మధ్యలో ఏమైనా అరిచినా అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకోండి అంతే. ఓకే, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బుచ్చిబాబు అబ్బో గారికి బుచ్చిబాబు పెద్ది పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు అక్కడేమో చెన్నై లవ్ స్టోరీ, ఇంకొకళ్ళు రణబాలి రాహుల్ గారు, అక్కడ పెద్ది మన బుచ్చిబాబు గారు. సూపర్. పెట్ట కొంచెం కోత గానం అది. పిఠాపురం పెట్ట. అయితే ఒక్క నిమిషం. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇద్దరిని చూసే నేర్చుకున్నా. ఒకరు మెగాస్టార్ చిరంజీవి గారు, రెండోది రవితేజ గారు. మీ అందరికీ తెలుసు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, వెనక ఏదీ లేదు, ఛాలెంజ్ చేసి నిలబడ్డారు. మనిషిగా ఎట్లా ఉండాలో, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా ఒకటిగా ఉండడం, ఒకే ఒక్కటిగా ఉండడం, ఒకే రకంగా ఉండడం రవితేజను చూసి నేర్చుకోండియా. ఎంత తాత్విక చింతనో తెలుసా? ఒక్క మాట చెప్తా, దయచేసి అందరు వినాలి. ఇది ఒక ఇన్సిడెంట్. ఇరుముడి కాదు, మన మీ తోటలో చేసిన సినిమా ఎందుకు గురుగారు? మాస్ జాతర. ఒక్క విషయం మీరు అందరు వినాలి. మాస్ జాతర షూటింగు ఒక తోటలో, శంకరపల్లి తోటలో రైల్వే స్టేషన్ సెట్ వేశారు. అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఇదిగో ఈ అబ్బాయి రవితేజ, ప్రవీణు, నేను, హైపరాది మొత్తం అందరం ఉన్నాం. ఇంతలోకి ఒకరు అన్నారు, సార్ అన్నయ్య గారు ఇది మీదేనంట కదా అని అన్నారు. అంటే 26 ఎకరాల మామిడి తోట కొన్నప్పుడు ఏదో 12 లక్షలు, ఎప్పుడో. ఈ రోజున అది 100 కోట్లు. వినాలి. అయ్య బాబోయ్, ఇంత కోట్లయిందా అన్నయ్య అనంటే, హే ఎరిపోవా, ఇవన్నీ ఎడే ఉంటాయి రోయ్, మనమే పోతాం. ఈ ఉన్నయన్న ఆనందాన్ని ఎంజాయ్ చేయాలి. పుట్టినందుకు పని చేయాలి. ఖాళీగా ఉండకూడదు, సోమవారిగా ఉండకూడదు. పని 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 దైవం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తా, పని కల్పిస్తా. ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ చేసే ఒక్క హీరో కూడా ఉన్నాడంటే రవితేజనే. కాదంటారా? హిట్టు ఫట్టు తీసి అవతలంగా పోయే ఇవన్నీ అనవసరం. తెలిసినా పని పని. ఇండస్ట్రీ కొన్ని వేల మంది, కొన్ని వందల కుటుంబాలు, కార్మికులు, టెక్నీషియన్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు మొత్తం 24 క్రాఫ్ట్లు ఉన్నారు. వాళ్ళకి పని కల్పించాలి. వెంటనే సినిమాలు చేసి పని కల్పిస్తున్న ఏకైక హీరో. ఇంకొకటి, ఈ విషయం ఈరోజు ఖచ్చితంగా మాట్లాడతా. ఎవడేమనుకున్నా సరే వస్తారు. ఎవడి టాలెంట్ ఆడుంటది ఇక్కడ, ఎవడ ఆట ఆడతాడు ఇక్కడ, ఒకడు నియంత్రించలేడు. తెలుసు, అర్థమైంది. ఎవరన్నారు ఈ మాట? రంగస్థలం దెబ్బతో మేము ఆడడానికి వచ్చాం, మాకు ఆడడానికి అవకాశం ఇచ్చారు మైత్రి వాళ్ళు, సుకుమార్ గారు. ఇక ఆట ఆడడం బిగిన్ చేశాం. టాలెంట్ ఉన్నోడు ఉంటాడు, టాలెంట్ లేనోడు సర్దుకుని వెళ్తాడు. అవకాశం ఇచ్చి పిల్లి మెళ్ళలో గంట కట్టినోడు గొప్పోడు. అటుంటోళ్ళు మైత్రి వాళ్ళు, సుకుమార్ గారు.
ఇది ఖచ్చితంగా చెప్తా నేను. ఇది అర్థమైందో లేదో మీకు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎవడబ్బ సొత్తు కాదు ఇండస్ట్రీ, టాలెంట్ ఉన్నోడిది. అటువంటి టాలెంట్ ఉన్నోళ్ళని పిలిచి రెడ్ కార్పెట్ పరిచే సంస్థలు ఉన్నాయి. అటువంటి దాంట్లో మేని వన్నెది మైత్రి మూవీస్. ఇక సినిమాకి వస్తా. రవితేజ గారితో నాకు ఎంతోమంది హీరోలతో పనిచేస్తున్నా. అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు పనిచేశా. కానీ ఆ పిల్లోడితో ఉన్న అనుబంధం అబ్బాయి ఏ జన్మ బంధమో కానీ నువ్వు ఉంటే ఈ డయాసు ఈ పబ్లిక్ సమక్షంలో చెబుతున్నా, నేను చాలా అదృష్టవంతుడు అబ్బాయి. నీలాంటి తాత్వికుడు వీళ్ళందరికీ నువ్వు ఒక హీరోలా కనపడతావు. కానీ నాకు నీలో ఒక జిడ్డు కృష్ణమూర్తి ఉన్నాడు. కాదని అనుమానం ఆయన్నే. నిజంగా ఉన్నది ఉన్నట్లు మొహమాటం లేకుండా నిజంలో బ్రతకడం, నిజంగా ఉండడం ఆయనకు ఒక్కడికే చెల్లింది, నాకే చెల్లింది. ఎవడేమనుకున్నా సరే చెప్పాల్సింది చెప్పా. ఇకపోతే ఇరుముడి. రవితేజ గారి సినిమాల్లో నాకు నచ్చిని అడ్డొస్తావా? లేదు లేదు, నేను ఇక్కడ తిరుగుతున్నా ఊరికే. రవితేజ గారి నీ సినిమాలో నాకు నచ్చింది ఆటోగ్రాఫ్ మై చరణ్, అది నేనింతే, విక్రమార్కుడు, శివ నిర్వాణ అనే ఒక డైరెక్టరు ఒక నటుడు, పరిపూర్ణమైన నటుణ్ణి రవితేజ అంటే ఇది అని ఇన్నాళ్ళకి మీకు చూపించాడు. మళ్ళీ రవితేజ అంటే ఈ కాదు దీంట్లో నటుణ్ణి చూస్తారు. ఆడపిల్లలు రవితేజలో వాళ్ళ నాన్నను చూసుకుంటారు. నాన్నంటే ఇలా ఉండాలి, ఆడపిల్లల్ని చక్కగా చూసుకునే తండ్రి అంటే ఇలా ఉండాలి, వాళ్ళకి భరోసా ఇచ్చే తండ్రి అంటే ఇలా ఉండాలి, వాళ్ళ ఒంటి మీద చెయ్యేసిన వాళ్ళని ఒక రకంగా చూసిన చెండాలు తీసే తండ్రి అంటే ఇలా ఉండాలనే సినిమా ఇది. ఒక అద్భుతమైన కథ. అబ్బాయి శివ నిర్వాణ, నీ గురించి చాలా చెప్పాలా, ఇప్పుడు చెప్పను, సక్సెస్ మీట్లో చెప్తా. పోతే మా అన్న మళ్ళా వస్తుంటే నాకు ఇక్కడ భయం వేస్తుంది. అక్కడ లైట్ లేదు, దీనికోసం. లైట్ లేదా? ఇక్కడ లైట్. ఎంత లైట్ ఉన్నా చాలదా ఏంది నీకు? సాయి కుమార్ అన్న, నీతో పనిచేయడం అంటే అది అదృష్టం ఉండాలి. ఇక మీ బావుండాడు, అదిగో హీరో గారి సెట్టుకు వచ్చిన, అందరి సెట్టుకు వచ్చిన ఆయన రాడు. ఎవరు? రమణ భార్గవ కమిటీ కుర్రోళ్ళతో అక్కడ ఉన్నాడు ఆయన. ఇలా ఈ సినిమా చాలా గొప్పదండి, ఒక అద్భుతమైన సినిమా. ఇన్నాళ్ల తర్వాత ప్రేక్షకులకి బ్లాక్ బస్టర్ అని నేను అన్నాను, కానీ బ్లాక్ బస్టర్ అనేది చాలా చిన్న పదం. కాబట్టి 21వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యేదాన్ని థియేటర్లోనే చూడండి. ఈ చెత్త బొంగు ఇవన్నీ ల్యాప్టాప్లు వీటిలో మాత్రం చూడద్దు. ఏంది ఎమ్మటనే ఇదేంటో నాకు అర్థం కాదు. హాల్లో వేస్తానే ఉంటారు, ఒక 10 నిమిషాలు వీడు ఇక్కడ చూస్తుంటాడు. ఇది ఎట్ట సాధ్యమో పెద్ద పెద్ద వాళ్ళందరికీ మీకే తెలియాలా? తప్పురా బాబు, ఇదంతా అడ్డుకోవాల్సింది ఇదిగో ఈ జంజియే మీరే అడ్డుకోవాలి. పైరసీ కానీ దాని అమ్మ మొగుడు ఏదన్నా కానీ. కాబట్టి అందరూ కూడా దీన్ని విజయవంతం చేసి అద్భుతమైన సినిమా మీ అందరి జీవితాల్లో నిలిచిపోయే సినిమా. ఎందుకంటే కొన్ని సినిమాలు రంగస్థలం, పుష్ప కొన్ని ఉంటాయి, అట్లానే ఇరుముడి కూడా ఆ కోవలోకి వచ్చే సినిమా ఇది. థ్యాంక్స్ నన్ను భరించినందుకు. ఇప్పుడు దాకా ఇంకా ఎన్నో చెప్పాలనుకున్నాను అబ్బాయి, అక్కడ మాట్లాడతా. సరే అయితే ఆ పిల్లోడు చెప్పాడు కాబట్టి దిగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ ఘోష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత ఎటకారంగా నవ్విద్దంటే ఏంటో సేమ్ మా ఆయన చెప్పినట్టే చెప్పారు మీరు కూడా. ఓకే, ఎనీవే మీ అభిమానం, థ్యాంక్ యూ. అండ్ మనం ఎన్ని సినిమాలు, ఎన్ని పాత్రలు, ఎన్ని డైలాగులు
మీ డైలాగ్ మాడ్యులేషన్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చు. అండ్ సాయి కుమార్ గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. గురుభ్యో నమః. శుభ సాయంత్రం. స్వామియే ఆ అయ్యప్ప మనకు ఒక డివోషన్ ఫీల్ ఇస్తే, ఈ అయ్యప్ప ఈ ఇరుముడి మనకి ఒక ఎమోషన్ ఫీలింగ్ అన్నమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్నగారితో మొదలైంది అయ్యప్ప గుడికి వెళ్ళడం. నాకు తెలిసి నేను ఒక 18 సార్లు పైన వెళ్ళుంటానేమో గుడికి. సో మొదటి నుంచి గురుస్వామి 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 అన్న మాటతో మొదలైన మా అయ్యప్ప ప్రస్థానం ఈ సినిమాలో మా శివ నిర్వాణ వచ్చి గురుస్వామి వేషం, ఇరుముడి టైటిల్, మా మాస్ మహారాజ్ రవితేజ హీరో అనేటప్పటికీ రవికి నాకు కూడా ఎప్పటి నుంచో మా బంధం అనుబంధం. నాకంటే నా తమ్ముళ్ళు చాలా క్లోజ్ తనకి. రవితో అమ్మాయి కోసం సినిమా చేశాను. తర్వాత రాజా ద గ్రేట్లో ఒక చిన్న గెస్ట్ రోల్ చేశాను. రవితో ఒక మంచి వేషం చేయాలి, మంచి వేషం చేయాలి, మంచి వేషం చేయాలి అన్నదానికి సమాధానం ఈ మన ఇరుముడి. శివ నిర్వాణ తను వచ్చి కథ చెప్పగానే నిన్ను కోరి నుంచి పెద్ద ఫ్యాన్ని. నేను ఇప్పుడు ఏదో చాలామంది యంగ్ డైరెక్టర్స్ అందరూ ఉన్నారు, అందరితో యాక్ట్ చేయాలన్నది. ఎందుకంటే నా 50 ఏళ్ళు మొన్నే నటుడిగా నా సినీ ప్రస్థానం ముగిసింది. మొన్న 1975లో నా మొదటి సినిమా రిలీజ్ అయింది, దేవుడు చేసిన పెళ్ళి అని. మొన్న 2025లో ఐ కంప్లీటెడ్ 50 years యాజ్ అన్ యాక్టర్. సో ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని వేషాలు వేసినా ఆర్టిస్ట్కి ఏంటంటే ఇంకా మంచి వేషం వేయాలి, అందరి డైరెక్టర్స్తో కలిసి పనిచేయాలి అన్న ఒక తాపత్రయం ఉంటుంది. సో శివ నిర్వాణతో ఎప్పుడు నిన్ను కోరినిచ్చి అనుకుంటూనే ఉన్నాను, ఈ సినిమాకి పిలుస్తాడు, ఆ సినిమాకి పిలుస్తాడని. బట్ ఐ స్టిల్ ఫీల్ ఇవన్నీ మన డెస్టినీ. సో శివ నిర్వాణ ఈ వేషం నా కోసం, ఆ గురుస్వామి వేషం కోసం రావడం, కథ చెప్పగానే నేను ఎంతో ఒక ఎమోషనల్ ఫీల్తో ఈ క్యారెక్టర్ను ఒప్పుకోవడం, ఈరోజు మేము ఇంతవరకు రావడం. సో నిజంగానే ఒక రైటరు, డైరెక్టరు మన శివ నిర్వాణ ప్రతిభకు నిలువెత్తు ఉదాహరణ. సో శివ నిర్వాణ నిజంగా ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. అలాగే మా కెమెరామెన్ విష్ణు హెస్ డన్ ఎ గ్రేట్ జాబ్. సో విష్ణు, కంగ్రాచులేషన్స్. అండ్ మా జీవి. సో ఇప్పుడే జీవితో చెప్తున్నా, నేను వాత్తి సార్లో చేశాను రవి, అది హిట్టు. దుల్కర్తో జీవితోనే లక్కీ భాస్కర్ చేశాను, అది హిట్టు. ఇప్పుడు జీవితో, నీతో, శివాతో, మన మైత్రితో చేస్తున్న ఇరుముడి మనకి హ్యాట్రిక్ అవ్వాలి. ఎస్, హ్యాట్రిక్ అవ్వడానికి ఈ సినిమా రేపు బ్లాక్ బస్టర్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా భక్తి శ్రద్ధలతో ఒక దీక్ష తీసుకున్నట్టే దీక్ష తీసుకుని మా శివ నిర్వాణ ఈ సినిమా చేయడం. అలాగే అందరూ భక్తితో శ్రద్ధగా కష్టపడి ఇష్టపడి చేసిన చిత్రం ఇరుముడి. అలాగే మన రవితేజ నటుడిగా విశ్వరూపం ఈ ఇరుముడి. సో తనతో చేయడం చాలా చాలా తన ఎనర్జీతో పాటు అందరికి కూడా తన ఎనర్జీ ఇస్తాడు. సో అట్ ద సేమ్ టైం ఎక్సలెంట్ క్యాస్టింగ్. ప్రియా కానీ, మా మణికంఠ, నక్షత్ర కానీ. నేను ఇందాక మా ఆవిడతో చెప్తూ ఉన్నాను, మీ ఇంటర్వ్యూ ఏదో చూశాను, సుమా గారితో మీ ఇంటర్వ్యూ. గ్లిజరిన్ లేకుండా తను చేయడం నాకు తెలియదు, ఆ సీన్ అలా చేసిందని. నా అదృష్టం మన అప్పటి నుంచి కదా, భానుమతి గారిని, సావిత్రి గారిని, వీళ్ళందరినీ చూసి వస్తే నిజంగా మణికంఠ గ్లిజరిన్ లేకుండా చేయడం అలా కొద్దిమంది ఆర్టిస్టులనే చూశాను. ఈ వయసులోనే అమ్మాయికి ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఇంకా మంచి క్యారెక్టర్స్ తను ముందు చేయాలని. ఎందుకంటే రేపు చూసిన తర్వాత తెలుస్తుంది ఆ క్యారెక్టర్ ఎంత అద్భుతమైన క్యారెక్టర్. అలాగే అన్ని క్యారెక్టర్స్ ఇందులో చాలా గొప్పగా డిజైన్ చేశాడు. సో ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ని మైత్రి మూవీస్ నిజంగా రవి గారు కానీ, నవీన్ గారు కానీ, చెర్రీ గారు కానీ, అలాగే మా ఈపీ మన దినేష్ కానీ, ఇలా అందరూ ఇట్స్ అవుట్ అండ్ అవుట్. నేను ఎప్పుడు ఐ బిలీవ్ ఇన్ దట్. నాది అంటే కిరాయితనం,
మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో ఇది మన మన సినిమా. సో మన సినిమా, మన ఇరుముడి. ఎందుకంటే నేను ప్రతి సినిమా ఆడాలని కోరుకునేవాడిని. నేను రవితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్య తను కూడా ఇండస్ట్రీ గురించి కానీ, సినిమాల గురించి కానీ, మేము కలెక్షన్ గురించి మాట్లాడుకున్న ఆ సినిమా అన్నిట్లో కూడా తను కూడా ఎంతో అందరూ బాగుండాలని ఆశించే మనిషి మా రవి. అలాగే నేను కూడా అన్ని సినిమాలు బాగుండాలని ఆశించే మనిషిని. అలాగే చాలా మంచి క్యాస్టింగ్. మొన్నే శాశ్విక మీరు దాంట్లో శంబాలలో కూడా యాక్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ సినిమాలో చాలా మంచి వేషం. ఇంకా మా అజయ్, మాది ప్రస్థానం నుంచి మా ప్రయాణం. అలాగే ఇక్కడ స్వాములందరూ ఉన్నారు, ఒక్కొక్క పేరు చెప్తే ఇంకా చాలామంది మాట్లాడాలి. నిజంగా వచ్చిన అతిథులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ ఎ గుడ్ ఫిలిం. అండ్ నార్మల్గా ఏంటంటే భయ్య ఇందాకేదో ఆలోచిస్తుంటే ఇరుముడిలో కూడా అయ్యప్ప స్వామి దీక్షకి, ఎందుకంటే ఈరోజు మా కొండలు మన సినిమాకి ఇరుముడి తీసుకుని బయలుదేరాడు. శబరిమలలో ఉన్నాడు ఇప్పుడు మా కాస్ట్యూమర్ అనమాట. ఏమి ఇవ్వాలో తెలియక ఒక కొబ్బరికాయలో మన ఇరుముడి యూనిట్ తరఫున ఆ నెయ్యి పోసి ఆ పవిత్రమైన కొబ్బరికాయని ఈరోజు శబరిమలకి పంపించడం జరిగింది. ఈజ్ ఆన్ ద వే టు శబరిమలై. సో ఇందాక దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ ఇరుముడిలో కూడా ఇది ఫస్ట్ హాఫ్ అయితే ఇది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఏమో స్వామికి, సెకండ్ హాఫ్ ఏమో మనకి. యాక్చువల్గా ఇక్కడేమో ఆ పూజకు సంబంధించిన సామాన్లు కానీ, ఆ పవిత్రమైన నెయ్యి కానీ, ఇక్కడ ఇవన్నీ మన పర్సనల్. అలాగే ఈ ఇరుముడిలో కూడా ఫస్ట్ హాఫ్లో మర్చిపోలేని పాత్రలు, అద్భుతమైన పాటలు, ఫైట్లు అన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్లో భావోద్వేగమైన సన్నివేశాలు, ఊహ కందని చిక్కుముడులు. మా డైరెక్టరే చెప్పాడు అన్నమాట. సో చాలా 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 మంచి కథ, మంచి కథనం, కొత్తగా ఉంటుంది. మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్, మా ప్రవీణ్ ఎడిటర్ కానీ అలా అందరూ. ఇట్స్ ఏ వండర్ఫుల్ టీమ్. నా అదృష్టం ఇంత మంచి సినిమాలో ఇంత మంచి పాత్ర చేయడం నేను చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ లొకేషన్ వాజ్ వండర్ఫుల్. అక్కడ మన ఐ థింక్ రమణమూర్తి గారు, బాలాజీ గారు, సీలేరు, మోతుగూడెం, ఇలా అందరూ తన ఫిల్మ్గా ఫీల్ అయ్యి చేసిన సినిమా. తప్పకుండా ఇది చాలా మంచి సినిమా అవుతుందని. అలాగే మా కర్ణాటక నుంచి మర్చిపోయాను రవి, ఈరోజు పోలీస్ స్టోరీ రిలీజ్ అయ్యి 30 సంవత్సరాలు అయింది. అంటే 1996 ఆగస్టు 16న పోలీస్ స్టోరీ రిలీజ్ అయింది. ఈరోజు ఎంతోమంది నాకు ఎన్నో ఫోన్ కాల్స్, సార్ పోలీస్ స్టోరీ నెక్స్ట్ ఏంటి సార్ అంటే అందరికీ నెక్స్ట్ ఇరుముడి అని చెప్తున్నాను. అందరినీ 21కి వచ్చి థియేటర్స్లో చూడమంటున్నాను. సో మిమ్మల్ని అందరినీ కోరుకునేది అదే, ఒక మంచి సినిమాని తప్పకుండా మీరందరూ థియేటర్స్కి వచ్చి ఈ సినిమాను చూడాలని, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వామియే థ్యాంక్ యూ. కనిపించే మూడు సింహాలు శివ నిర్వాణ, మా విష్ణు, మా జీవి అయితే ఇప్పుడు కనిపించే 4వ సింహమే మా అగ్ని, జమదగ్ని రవితేజ. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు. అండ్ 30 సంవత్సరాలు పోలీస్ స్టోరీ కంప్లీట్ చేసినందుకు మీకు శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాను. మీ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను పుట్టలేదు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ 30 years. నా వెనకాలే ఇంకొక చిన్న పాప కూడా హలో అక్క ఇట్రా, നല്ല డాన్స్ ആയിരുന്നു കേട്ടോ, సూపర్. ఒక్క నిమిషం, మేము రవితేజ గారి గురించి కొన్ని క్వశ్చన్స్ ఆడియన్స్కి ఆల్రెడీ ఇచ్చామన్నమాట. అందులో నుంచి ఒకళ్ళని రవితేజ గారి గురించి తెలుసుకోవాలని ఉంది అని అంటే మా మాస్ మహారాజా గారి ఫ్యాన్స్కి, రవితేజ గారికి షూటింగ్ లేని రోజు ఏం చేస్తారు? అప్పుడు ఆయన రవితేజ గారు చెప్పట్లేదు, వాళ్ళు చెప్తారు. అది కరెక్టా కదా మీరు చెప్పాలి. చెప్పమ్మా. మార్నింగ్ 6కి లేచి వర్కౌట్ చేస్తారు. మార్నింగ్ 6 o'clockకి లేచి మీరు వర్కౌట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్. అన్నా లవ్ యూ టూ. ఓకే, చెప్పేశాను సార్ మీ తరఫున. ఓకే, నెక్స్ట్. షూట్ లేదని తెలిసి మళ్ళీ షూట్ పెట్టించుకుంటారు. ఓహో, అన్నయ్య లవ్ యూ. షూటింగ్ లేదని తెలిసి మళ్ళీ షూట్ పెట్టించుకుంటారు. ఇంకొకళ్ళు ఎవరైనా? అంతే మేము, అయిపోయింది. ఓకే, రవితేజ గారు ఇప్పుడు వీటిలో ఏది కరెక్ట్, లేదంటే వేరే ఆన్సర్ ఏమైనా ఉందా? లేదు, మార్నింగ్ లేచి వర్కౌట్ చేస్తానమాట వాస్తవం. ఓకే, షూట్ ఉంటే షూట్ మళ్ళీ పెట్టిస్తూ అనేది కాదు, కానీ షూటింగ్ ఉంటే షూటింగ్ తప్ప నేను పెట్టిస్తూ అనేది జరగదు. మీకు నాకు అది జరగదు. ఎస్, ఐ గాట్ ఇట్. ఇప్పుడు నేను అడిగేశాను కానీ మణికంఠ అంటే నక్షత్ర అడగాలనుకుంటుంది.
నక్షత్ర ఎస్ యూ హ్యాడ్ సమ్ క్వశ్చన్స్ టు ఆస్క్ ఎస్ యా మిమ్మల్ని వెయిట్ 1 సెకండ్ You are a mass Maharaja for everyone, but what kind of father are you? I'm a very, very lovable father. I'm very sure. You can ask my children, my kids. They'll tell you. Ask them. For you? Pakka, I'm sure. I know. He is a very, very lovable father. We have full proof. What is your next question? Actually, you should ask my kids that. That question you should ask. Where is it? They didn't come. It's okay. Okay, next. You ask the next question. No, adugu nalla. Did I ever remind you of your own children while shooting? Yeah, of course. You reminded me of my daughter. When? When? So many times. I told, yeah, of course. Because my daughter knows the script. Yeah. Okay. The next question. Which scenes with me made you genuinely emotional? Interval scene. What? Okay. Okay. కష్టమే చాలా కష్టం బాగా చచ్చారే ఫ్యూచర్లో ఎవరో కానీ చచ్చారే What is one thing every father should tell his daughter? Every father should tell. What is one thing that every father should tell their daughter? I think in the film, it's there in the film, the girl shouldn't hesitate to talk anything. Whatever they are in their mind, their heart, they have to express it. Okay. Okay. This is my favorite one, okay? If I make a mistake, will you scold me or protect me first? It depends. Then, what nickname would you like to give me? What? Sorry? What nickname? Nickname. Nickname? You? Nakshatra? Oh, yeah. Mudru Munda. Mudru. Sorry, I don't know the meaning. I'll tell you later. Para. മോളുകുട്ടി നൈസ് ക്യൂട്ട് അതന്നെയാണ് സത്യം കുട്ടി, ഈ സായി കുട്ടിനെ. സാറാണ് സത്യം അയ്യോ കറക്റ്റ് കറക്റ്റ് ലാസ്റ്റ് ക്വസ്റ്റ്യൻ Yeah, last question. After Irumudi, will you still remember me as your daughter? No doubt. Absolutely. Ah, okay. Definitely, yeah. Ah, okay. See? Yeah. Okay, done. Okay, yeah. What? నో ఇక్కడ మదర్ క్యారెక్టర్ చేసినటువంటి ప్రియా గారు క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటి ఆ క్వశ్చన్ Will you share your property with me? Ask him. ఎనీ మదర్ విల్ డూ దిస్ ఓన్లీ యా విల్ ఆస్క్ షీఈ్ ఆల్రెడీ ఆస్క్డ్ రవితేజ గారు ఎస్ రవితేజ గారు మీ ప్రాపర్టీస్ ఏం చెప్ అవును అవి కాదు రవితేజ గారి మెయిన్ ప్రాపర్టీస్ రవితేజ గారి స్పాంటనిటీ రవితేజ గారి ఎనర్జీ రవితేజ గారి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎస్ ఇది ప్రాపర్టీస్ అంటే ఇది తీసేసుకో పద పోదాం పద ఈ అమ్మలు ఉన్నారే చాలా అసలు పద మొత్తం ప్రిపేర్ చేసి నేను మైదవే ఎస్కేన్ గారు హాయ్ బాగున్నారా ఇప్పుడు మనము ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ ఇవాళ చూడబోతున్నాము స్వామి నామం భక్తి తాళం సినిమాలో జీవి ప్రకాష్ గారి సంగీతం ఇక ఈ పల్లకీతో థియేటర్లు మారు మ్రోగాల్సిందే మరి ఇప్పుడు మన శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇందులో లిరిక్ ఈ సాంగ్ని చేసినటువంటి మన శ్రీనివాసరావు గారిని కూడా ఒక్కసారి ముందరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ పాట ఒరిజినలీ రాసినటువంటి లిరిక్ రైటర్ అండ్ ఒరిజినల్ స్కోర్ చేసినటువంటి ఆంజనేయులు గారు గట్టిగా ఒక్కసారి వీరందరికీ కూడా చప్పట్లతో అభినందనలు తెలియచెప్పవలసిందిగా కోరుకుంటున్నాము ఈ పాట మామూలు పాపులారిటీ కాదు అసలు
15 సంవత్సరాలు అయిందనుకుంటాం ఈ సాంగ్ కంపోజ్ చేసి. వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇది పర్టికులర్గా కావాలని పట్టుబట్టి దర్శకులు శివ గారు పెట్టినటువంటి పాట. ముందుగా మనందరం వారికి ఒక్కసారి ధన్యవాదాలు, చప్పట్లు కొట్టినాం అందరం. దీన్ని ఒక రకమైనటువంటి థీమ్ తోటి ఈ 20 ఏళ్ళుగా మేము చేస్తే దాన్ని మరింత ఎక్స్ట్రాడినరీగా మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి యంగ్ మాస్టర్ సోదరుడు ప్రకాష్ గారికి ఒక్కసారి చప్పట్లు. మన చప్పట్లు వాళ్ళ కొన్నంత ఆయుష్. ఇక రవితేజ గారి గురించి చెప్పాల్సిన పల్లె సమయం, టైం ఈజ్ నో దేర్, మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది. చాలా సంతోషం అండి. ఆయన పిక్చర్ మేము కేవలం కామెడీ బాగా ఇష్టం, రెండోది ఫైట్ సీన్స్ ఇష్టం. ఈ సినిమాలో మొట్టమొదటి అడిగినప్పుడు భక్తి ప్రధానమైనటువంటి సినిమా అనుకున్నా కాదండి, భక్తితో పాటు ఒక బ్రహ్మాండమైన మెసేజ్ ఉందండి. ట్రైలర్ చూశాక తెలిసింది. ఇది అయ్యప్ప స్వామి భక్తులు మాత్రమే కాదు, అయ్యప్ప స్వామి హిందువు కనుక హిందువులు మాత్రమే కాదు, నాట్ ఓన్లీ హిందూస్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మతములన్నీ చేరి మంచినే బోధించుచుండా మన మనసులు మంచివైన మతమేది చెడ్డది. ప్రతి ఒక్కరూ సినిమా చూడండి. ఈ సినిమాని మీరు చూడటం ద్వారాగా సినిమా బతికుంటుంది. ఈ సినిమా బతికుంటం ద్వారా విభిన్నమైనటువంటి కథాంశాలు మళ్ళీ మన కోసం వాళ్ళు ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది సార్. మీరు చప్పట్లు కొడితే ఆ చప్పట్లు మళ్ళీ కొన్నంత ఆయుష్. అలాగే సుమ గారు, మేము ఆవిడ ఫ్యాన్స్. స్వరాభిషేకంలో మీరు మీ గురించి చెప్పను, ఎందుకంటే ఏం చెప్పినదే టైం లేదు. ధన్యవాదాలు సార్. మా టీం తరఫున డప్పు శ్రీను అయ్యప్ప భజన బృందమే కాదండి, ఈ భజనని అయ్యప్ప స్వామికి అంకితం ఇద్దాం. ఆయనే రాయించాడు, ఆయనే పాడాడు, ఆయన రూపాల్లో మీరు వింటున్నారు. తత్వమసి అయ్యప్ప స్వామికి అంకితం ఇస్తూ ధన్యవాదాలు. స్వామి శరణం. స్వామి మాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మైత్రి మూవీస్ వారికి, జీవి ప్రకాష్ గారికి, శివ నిర్మాణ గారికి, ముఖ్యంగా మా రవితేజ గారికి, అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ సాంగ్ ఇలాగే మారుమ్రోగుతూనే ఉంటుంది. మనకి మండల పూజ కూడా నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సినిమాలో ఈ సాంగ్ని జీవి ప్రకాష్ గారు కంపోజ్ చేసినటువంటి స్టైల్లో రవితేజ గారి ఎనర్జీతో మనం థియేటర్స్లో చూడబోతున్నటువంటి తరుణంలో ఒక్కసారి మల్లెపూల పల్లకి ఇరుముడి నుంచి చూసేద్దామా? లెట్స్ హావ్ ది సాంగ్ ప్లీజ్. స్వామియే శరణమయ్యప్ప. మన మాస్ మహారాజా రవితేజ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కి, అలాగే జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ బ్యూటిఫుల్ వైబ్స్ కి, శివ నిర్వాణ గారి క్రియేటివ్ రైటింగ్ కి, అండ్ మైత్రి మూవీ మేకర్స్ రవి గారు అండ్ నవీన్ గారి ప్యాషనెట్ ఫిల్మ్ మేకింగ్ కి ఈ సినిమా ఆగస్ట్ 21వ తారీఖున చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి కొందరు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ని వేదిక మీదకి ఆహ్వానించేస్తూ ఉన్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మనకి శ్యామ్ సింగ్ రాయ్ లాంటి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి రాహుల్ గారు, అతి త్వరలోనే విజయ్ దేవరకొండ రణబాలి సినిమాతో మన ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలాగే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద కాంబినేషన్, ద హిట్ పేర్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ హిట్ పేర్ చాలా రేర్గా జరుగుతుంటుంది. అగైన్ అండ్ అగైన్ దే ఆర్ డెలివరింగ్ హిట్స్. బేబీ తర్వాత ఒక చెన్నై లవ్ స్టోరీ. ఎస్కేఎన్ గారు అండ్ సాయి రాజేష్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. Rahul Sankrithian garu, a very hearty welcome to you and looking forward for your film very soon. Yes, Rahul garu. Yes,
ప్లీజ్ యువర్ విషెస్ ఫర్ ద టీమ్. అందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ అండ్ టీమ్కి హార్టీ కంగ్రాచులేషన్స్ శివ. ఎందుకంటే మీరు టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి, ఫస్ట్ గ్లిమ్స్ చూసినప్పుడు దగ్గర నుంచి కూడా ఇరుముడి సచ్ ఎ బ్యూటిఫుల్ నేమ్. మనం చిన్నప్పటి నుంచి మనం అందరం వింటూ ఉన్నాం, ఎంత సేక్రెడ్ పదం అది. దాన్ని సినిమా టైటిల్గా పెట్టి మీరు గ్లిమ్స్ ఇచ్చినప్పుడే, అది కూడా రవితేజ గారిని ఆ లుక్లో చూసినప్పుడే నీకు మెసేజ్ చేశాను, సో ఖచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అనేసి. ఐ టోటలీ బిలీవ్ దట్. అండ్ ట్రైలర్ అమేజింగ్ ఉంది, ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్రైలర్. అన్ని ఎమోషన్స్, వేరియేషన్స్ అండ్ అంత బ్యూటిఫుల్ విజువల్స్ అండ్ మ్యూజిక్. కంగ్రాచులేషన్స్ షో, యూఆర్ గోయింగ్ టు బ్యాగ్ అ బ్లాక్ బస్టర్ విత్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమా నువ్వు ఈజీగా ఒక 2 ఏళ్ళు దీక్ష బట్టి చేసుంటావు ఖచ్చితంగా. నువ్వు ఇంకొక 5 రోజుల దీక్ష ఇప్పేయచ్చు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మా రవి గారు అండ్ నవీన్ గారు, మా మైత్రి మూవీ మేకర్స్లో ఈ ఫిలిం మళ్ళీ ఆ సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తుంది అండ్ అనదర్ బ్యూటిఫుల్ సక్సెస్ బ్యాక్ చేస్తుందని నమ్ముతున్నాము. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద అమేజింగ్ కాస్ట్ హియర్. సాయి కుమార్ గారు, అజయ్ ఘోష్ గారు, స్వసిక గారు అండ్ ప్రియా భవానీ శంకర్ గారు. ఐఎమ్ అస్యూమింగ్ ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు అండి. ఇట్స్ లైక్ ఇట్. ఓకే. అండ్ ఎస్పెషల్లీ నక్షత్ర, బేబీ నక్షత్ర, లైక్ యువర్ ఇట్స్ అమేజింగ్ కాస్టింగ్. ఆ పాపను చూసినప్పుడు ఇట్స్ సో బిలీవబుల్. రవితేజ గారితో ఆ ఎనర్జీని షేర్ చేసుకొని అంత ఒక ఫాదర్ అండ్ డాటర్ ఆ బ్యూటిఫుల్ ఎమోషన్ని అలా క్యారీ చేయడం అనేది, విష్ ఆల్ ద బెస్ట్ అమ్మ నీకు. అండ్ జీవి ప్రకాష్ గారు, అండ్ రీసెంట్గా నేను ఐ వాస్ జస్ట్ వాచింగ్ ట్రైలర్స్ ఇన్ యూట్యూబ్, బ్యాక్ టు బ్యాక్ 4 trailers ఇట్ వాజ్ యువర్ నేమ్. I was wondering, sir, how are you able to manage this kind of work and delivering such a beautiful music? And ఇప్పుడు వింటుంటే జస్ట్ 2 songs కోసం ఈ ఫిల్మ్ కంపల్సరీ థియేటర్లో చూడాలనిపించింది. ఇట్స్ అమేజింగ్ మ్యూజిక్ యూ ఆర్ గివింగ్. కంగ్రాచులేషన్స్ అండ్ టు ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఫైనలీ రవి సార్, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నేను నా బిగినింగ్ స్టేజెస్లో మూవీస్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు పడేవాడిని. ఆ టైంలో నేనింతే అనే ఒక సినిమా పెట్టుకొని I used to watch that film and get inspiration from that film. లోపల ఉన్న పెయిన్ ఏదైతే ఉందో అది మీ కళ్ళల్లో రిఫ్లెక్ట్ అయ్యేది, అది ఊరటిచ్చేది మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ యాక్టర్. అండ్ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక కామన్ మ్యాన్ క్యారెక్టర్లో మిమ్మల్ని చూడడం అండ్ ఇంత ఎమోషనల్ రైడ్ మీలో చూడడం అనేది, దాని గురించి ఈ ఫిల్మ్ చూస్తాను. సో అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. అండ్ ఎస్, సాయి రాజేష్ గారు టు ప్లీజ్ స్పీక్. సార్, తమ్ముడు ట్రోల్ చేయకండి ప్లీజ్. రవితేజ సార్, రాహుల్ చెప్పినట్టు, అందరూ తెలుగు వాళ్ళు చెప్పినట్టు, మీరంటే ఇష్టపడని మనిషి లేరు, అందులో నేను కూడా ఒకడిని. అండ్ నాకు ఎప్పుడూ అవకాశం రాలేదు మీకు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం. ఎందుకంటే నా సినిమాలు ఆడినప్పుడు మీరు ప్రొడ్యూసర్తోనో వేరే డైరెక్టర్తోనో ఇలాగా చెప్పారని నాకు రవితేజ గారికి ఏ రోజైనా కలిసి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని నాకు కోరిక. ఎందుకంటే మేము కలర్ ఫోటో చాలా చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు, అప్పుడే ఎదుగుతున్న టీం మాది. మీరు ఆ టైంలో ట్వీట్ వేసి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు, పర్సనల్గా టీంని పిలిపించుకొని ఎంకరేజ్ చేశారు. బేబీకి నాకు బాగా గుర్తుంది, మొదటి ట్వీట్స్ పడిన వాళ్ళు మీరే. మీకు అసలు ఆ టీంలో ఎస్కేఎన్ మీకు తెలిసి ఉండొచ్చు, కానీ మేము ఎవరని తెలియదు యాక్చువల్లీ. అది ఎంత హెల్ప్ అయిందో నేను చెప్పలేను. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా ఇండస్ట్రీలో కొత్తగా వస్తున్న అందరినో మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ ఈసారి మాత్రం నేను థ్యాంక్స్ శివాకి చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి కథలు తీసుకొస్తే మీరు రెడీగా ఉన్నారు చేయటానికని ఒక నమ్మకం మాకు శివానే కల్పించారు యాక్చువల్లీ. సో ఎంతోమంది మీ గురించి కథలు రాసుకొని ఉన్నాం. ఈరోజు ఆ నమ్మకం మీ ఇరుముడి కలిగించింది. ఈగర్లీ వెయిటింగ్ సార్. ట్రైలర్ చూస్తుంటే ఎక్కడో మనసుకు సంతోషం, మీ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే మళ్ళీ ఎక్కడో సంతోషం.
ఎందుకో తెలియదు ఒక పాజిటివ్ ఫీలింగ్ చాలా ఉంది లోపల నుంచి. ఈ సినిమా బాగా ఆడాలని, రవితేజ గారి నట విశ్వరూపం చూడాలని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. సార్ థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఒక పాజిటివ్ సైన్ ఏంటంటే మా బ్యాచ్లో అందరం వరుసగా హిట్లు కొట్టుకుంటూ వస్తున్నాం. మా వాట్సాప్ గ్రూప్లో బుచ్చితో మొదలైంది, నందిని రెడ్డి గారు, మేర్లపాక గాంధీ, నేను, రవి నంబూరి, ఇప్పుడు శివ నిర్వాణ, అండ్ మా రాహుల్ కూడా లైన్లో ఉన్నాడు. సో ఇండస్ట్రీ మంచి ఒక పాజిటివ్ దీంట్లో ఉంది. వెంకీ అట్లూరి మర్చిపోయాను, సారీ. మా బ్యాచ్లో వెంకీ అట్లూరి, అందరం వరుసగా హిట్స్ కొట్టుకుంటూ వస్తున్నాం. ఇరుముడికి చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ జీవి సార్, లైక్ ఐ థింక్ మన ఇద్దరం ఒకటేసారి నేషనల్ అవార్డ్స్ 2 times, మీకు ఎప్పుడు వచ్చిందో నాకు అదే టైంలో వచ్చింది. ఇద్దరం నేషనల్ అవార్డ్స్ 2 సార్లు తీసుకున్నాము. అండ్ 3rd time తీసుకున్నారు. వెరీ హ్యాపీ. అండ్ మీ బిగ్గెస్ట్ ఫ్యాన్ నేను. శివాని, వెంకీ అట్లూరి నేను చాలాసార్లు అడుగుతుంటారు, ఎలా చేస్తున్నారు అయినా యాక్టింగ్ చేస్తూ ఇంత గొప్ప ట్యూన్లు ఎలా చేస్తున్నారు, ఒకసారి పరిచయం చేయ అని. మొన్న కూడా అడిగాను నేను, ఒకసారి జీవి ప్రకాష్ని పరిచయం చేయి నాకు అని. ఆల్ ది బెస్ట్ టు యూ సార్. నక్షత్ర, యు ఆర్ అమేజింగ్. సో చూస్తుంటేనే నీ గురించి కూడా చూడాలనిపిస్తుంది సినిమా. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. అండ్ సాయి కుమార్ సార్, యు ఆర్ ఆల్వేస్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్. లైక్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ లైక్ మనం కూడా వర్క్ చేయాలని. అండ్ అజయ్ గారు. అండ్ లాస్ట్ ముగించేస్తాను, మైత్రి మూవీస్ నా లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎల్ఐసి కట్టినంత ఆనందంగా ఉంది. జీవితంలో అదొక భరోసా. సార్, రవి గారు, నవీన్ గారు, మాలాంటి డైరెక్టర్లను ఇంత మంచిగా చేసుకుంటున్నందుకు, మా వెనకాల మైత్రి ఉన్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. అండ్ ఎస్, ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ. ఈ ట్రోలింగ్ నేను యాక్సెప్ట్ చేస్తా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఈ ఫంక్షన్కి ఒక మాస్ మహారాజా అభిమానిగా ఇక్కడికి వచ్చాను. అంటే ఇరుముడి ట్రైలర్ చూడక్కర్లేదు, టీజర్ చూడక్కర్లేదు, సాంగ్ చూడక్కర్లేదు. టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు మాస్ మహారాజా ఆ గెటప్లో కనిపించినప్పటి నుంచి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనే ఒక ఇంప్రెషన్ అయితే మాత్రం ఇండస్ట్రీ అంతా కూడా అందరికీ పాస్ అయిపోయింది. మా కమ్యూనిటీలో ఒక 20 days బ్యాక్ వాకింగ్ చేస్తున్నాను. వాకింగ్ చేస్తుంటే ఒక చిన్న పాప వచ్చింది. అంకుల్, మీరు సినిమాలు తీస్తుంటారు కదా అన్న. అవునమ్మా అన్న. మీకు అన్నీ ఫస్ట్ డే టికెట్స్ వస్తాయా అన్న. అంటే ఆ చిన్నపిల్ల కదా, ఏదో స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అడుగుదని, వస్తాయమ్మా, ఏ సినిమా కావాలని. ఇరుముడి టికెట్లు కావాలి అంకుల్ అని అడిగింది. అంటే ఈ సినిమా చిన్న పిల్లల్లో, ఫ్యామిలీల్లో, ఆడపిల్లల్లో, ఒక మహిళల్లో ఒక ఇంజెక్ట్ అయిపోయిన సినిమా. August 21 ఈ సినిమా ఓపెనింగ్ చూస్తే అసలు ఈ సినిమా కిందకి ఎలా వెళ్ళిపోయింది అనేది మాత్రం ఆ రోజు ప్రూవ్ అవుద్ది. అలాగే అందరూ మాస్ మహారాజ్ అంటారు, బట్ ఆయన మాసివ్ మహారాజ్. ఎందుకంటే ఈ సినిమా బుకింగ్స్ చూడకల్లా ఎప్పుడో ఒక 15 years బ్యాక్ రిలీజ్ అయింది శంభో షో శంభో. మొన్న రిలీజ్ చేస్తే అస్సలు థియేటర్లో పగిలిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ, ఏ షో పడితే ఆ షో, బుక్ మై షోలో ఫుల్స్ అలా పడ్డాయి. అలాంటి మాస్ మహారాజ్కి కరెక్ట్ అయిన కంటెంట్ శివ నిర్వాణ గారు ఇచ్చారు. August 21 మార్నింగ్ షో నుంచి ఆయన August 20 ప్రీమియర్లు వేస్తారో ఏమేస్తారో నాకు తెలియదు, కానీ August 21 షో ఎప్పటి పడిందో ఒక్కటే మాట, ఒక్కటే టాక్, అందరూ కూడా బ్లాక్ బస్టర్ అనేది. ఎందుకంటే ఈ సినిమాలో ఫార్చునేట్లీ కొన్ని సీన్లు చూశాను. ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఏంటి, ఆ ఇరుముడి సెకండ్ హాఫ్లో వచ్చి ఆ పాట ఏంటి, ఇవన్నీ వచ్చేపాటుకు హైస్ ఉంటాయి కదా, ఇలాగ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సో అందరూ కూడా, ఎవరో కూడా మామూలు సినిమా ఎక్స్పెక్ట్ చేసి రాకండి, ఒక ఫుల్ మీల్స్ ఎక్స్పెక్ట్ చేసి రండి. మీరు అందరూ కూడా హ్యాపీ అవుతారని
కాన్ఫిడెన్స్ నాకుంది. ఎందుకంటే మాస్ మహారాజ్ ఎప్పుడైనా సరే ఒక కంటెంట్ని నమ్మి ఈ సినిమా మనసు పెట్టి చేస్తే అది ఫెయిల్ అయిందన్న రికార్డు ఆయన చరిత్రలో లేదు. ఈ సినిమా కూడా ఇరుముడి సినిమా ఒక చరిత్ర సృష్టించే సినిమా. శివ నిర్వాణ గారు నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఇన్ఫ్యాక్ట్ మా చెన్నైలో స్టోరీకి కూడా వచ్చిన అతి కొద్ది గెస్టుల్లో ఆయన అక్కడ వచ్చి మా సినిమాని చాలా చాలా దీవించారు. థ్యాంక్ యూ సార్. జీవి ప్రకాష్ గారు మా ప్రేమ కథా చిత్రం ఈ తమిళ్లో డార్లింగ్తో రీమేక్ చేసినప్పటి నుంచి ఆయనతో ఒక మంచి పరిచయం ఉంది. థ్యాంక్ యూ జీవి ప్రకాష్ గారు, ఎక్సలెంట్ ఇది ఇచ్చారు. సాయి కుమార్ గారు మీరు 50 ఏళ్ళు కాదు అంటే బాబాలు ఉంటారు చూసారా, మీరు 100, 150, 200 ఏళ్ళు వేసి అలాగా ఎప్పుడైనా సరే ఇప్పుడు 50 ఎలా చెప్పారో అప్పుడు 100 ఏళ్ళు అయిందని చెప్పుకోవాలని కోరుకుంటున్నానండి. ప్రియా గారు, అలాగే ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యానర్ మైత్రి మూవీస్ వారు తీసే సినిమాలన్నీ కూడా చాలా వేరే స్థాయిలో ఉంటాయి. అంటే ఇక్కడే బుచ్చిబాబు గారు ఉన్నారు. పెద్ద సినిమా నుంచి ఇండస్ట్రీ అనేది ఒక రేంజ్లో ఉందంటే ప్రతి 2 వారాలకు బ్లాక్ బస్టర్ వస్తుంది, ప్రతి వారం 2 సినిమాలు ఆడుతున్నాయి. ఎవరో అన్నారు అప్పుడు థియేటర్లకు జనాలు రావట్లేదు, ఏం లేదు, మంచి సినిమాలు రాక వెయిట్ చేస్తున్నారు. మంచి సినిమాలు వస్తే టికెట్ తెంచేయడానికి థియేటర్లో అది బుక్ మై షో, డిస్ట్రిక్ట్, వాక్ ఇన్ వచ్చి ఆడియన్స్ ఎప్పుడు ఉంటారు. మంచి సినిమా అనేది ఫెయిల్ అయిన దాఖలా ఎప్పుడు ఆడియన్స్ని ఎవరిని బ్లేమ్ చేయకండి. మనం మంచి కంటెంట్ ఇస్తే ఆడియన్స్ ఫస్ట్, అది ఏ సినిమా అయినా సరే నెత్తిన పెట్టి చూసుకునేవాళ్ళు మన తెలుగు ఆడియన్స్. ఎందుకంటే మీలో ఉన్న ఈ రోర్ తెలుసు, అక్కడ ఉన్న మీ హోర్ తెలుసు, అర్థమైపోతుంది. ఈ రెండు కలిస్తే ఇరుముడి జోరేంటో తెలియబోతుంది. సో మాస్ మహారాజ్ కమ్బ్యాక్ కాదు, హీస్ కమింగ్ బ్యాక్ విత్ అ బ్యాంగర్. మీరు ఫిక్స్ అవ్వండి. August 21 ఇరుముడి ఈజ్ గోనా బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ మాస్ మహారాజ రవితేజ గారి కెరియర్. సో మళ్ళీ ఆ రోజు ఈ క్లిప్ తీసుకుని వేయవలసిందిగా మా వంశశాఖను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈ సినిమా గట్టిగా కొడుతున్నాం, మన మాస్ మహారాజుల అభిమానులందరికీ చెప్తున్నా, కొడుతున్నాం, గట్టిగా కొడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్కేఎన్ గారు వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సాయి రాజేష్ గారు. శివ ఇందాక నీ గురించి చెప్పలేము, సారీ, మనం ప్రేమించిన వాళ్ళని మర్చిపోతుంటాం. శివాని నేను అప్పుడప్పుడు 3 గంటలకు తెల్లారుజాను ప్రేమిస్తుంటాను ఫోన్ చేసి, ఇట్లా నిన్ను కోరి పాటలు పెట్టి ఎలా శివ నీకు ఇలాంటి మ్యూజిక్ టేస్ట్ అని ఏలేలో సాంగ్ విన్నప్పుడు కూడా కాల్ చేస్తుంటాను. శివ నీకు తెలుసు నేను నీకు ఎంత పెద్ద ఫ్యాన్, నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం అనేది. హిట్ కొట్టరా, తొందరగా పార్టీ చేసుకుందాం. ఎస్ అండ్ తెల్లవారుజామున డైరెక్ట్లను ప్రేమించినట్టు గురు. అండ్ ఎస్కేఎన్ గారు, మీరు యాజ్ యూజువల్ ఎప్పుడు మీ స్పీచ్ తీసేస్తూ ఉంటారు. త్రినాథ్ గారికి ఈ సినిమాలో అంటే రవితేజ గారికి ఈ సినిమాలో అరటిపళ్ళ వ్యాపారం తెలుసు కదా, ఈ గెల మీకు ఇవ్వమని చెప్పారు. ఇంత బాగా మాట్లాడినందుకు దీన్ని దయచేసి స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. జాగ్రత్త. ఇది సాయి రాజేష్ గారు తెల్లవారు 3 అయితే శివ నిర్వాణ గారితో మాట్లాడుతున్నారు. ఎస్కేఎన్ గారు అయితే 3ంటికి జిమ్ చేస్తున్నారు. అర్థమైంది ఇది చూస్తేనే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన బుచ్చిబాబు గారు, ద డైరెక్టర్ ఆఫ్ ఉప్పెన అండ్ పెద్ది, సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మనం పెద్దిలో చూసిన విధంగానే నిన్న జరిగినటువంటి ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు త్వరలో జరగబోతున్నటువంటి ఒలింపిక్స్లో రూరల్ నుంచి చాలామందిని సెలెక్ట్ చేయాలి, ఆ హంట్ మొదలు పెట్టాలి అని చెప్పడం విశేషం. సో మీరు ఏదైతే చెప్పారో అదే జరుగుతుందండి. ఎస్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చాను, మాట్లాడించండి, ఫాస్ట్గా అయిపోతుంది. రవి సార్, థ్యాంక్ యూ సార్. మీ సినిమాలు చూస్తూ ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చాను నేను. నాకు మొట్టమొదటిగా రాసిన కథ మీ కథే, ఏ స్టేజ్ మీద అనేది చెప్తాను నేను. మీకోసం రాసిన కథ నా దగ్గర అలాగ ఉండిపోయింది ఇంకాని. థ్యాంక్ యూ సార్. ఎప్పటికైనా వచ్చి మీకు ఆ కథ నేరేషన్ చేస్తాను. నేను సినిమాలు చూస్తుంటే మా నాన్నమ్మ గారు అనేవారు, ఏట్రా హీరో ఎప్పుడు అందరితోని తిట్లు తింటూ ఉంటాడు, మీ క్యారెక్టర్ని ప్రతి క్యారెక్టర్ సినిమాలో ఉన్న క్యారెక్టర్లను తిడతానే ఉంటారు మీరు చేసే అల్లరి పనులకి. నానమ్మ ఎన్ని తిట్లు తిడితేనే జనాలు అతను అంతలా పొగుడుతారులే, ఏం పర్లేదు అని చెప్పేవాడిని. మీరు ఇంత పెద్ద స్టార్ అయ్యారు. ఈ ఇరుముడి సినిమా టైటిల్ నుంచి కూడా చాలా పాజిటివ్ వైబ్ ఉందండి. అప్పుడు ఎప్పుడో అయ్యప్ప స్వామి మహాత్యం అనే సినిమా వచ్చింది శివ గారు, శరతబాబు గారిది, చాలా పెద్ద ఇటు సినిమా.
అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శివన్న, మీకు నేను మీ మ్యూజిక్కి మీ డైరెక్షన్కి నేను చాలా పెద్ద ఫ్యాన్, చాలాసార్లు చెప్పాను ఇది. ఈ సినిమా కూడా మీ కెరీర్లో చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జీవి ప్రకాష్ గారు, మీ గురించి రెహమాన్ గారు చాలాసార్లు చెప్పారు. పెద్ద జరిగేటప్పుడు మీరు చిక్కుబొక్కు చిక్కుబొక్కు రైలు ఆ పాట ఉంది కదండి, దాంట్లో చిన్నపిల్లవాడు పాడతాడు కదా చిక్కుబొక్కు చిక్కుబొక్కు రైలు అని. ఆ పాట పాడింది జీవి ప్రకాష్ గారే. సినిమా పాట స్టార్టింగ్లో వస్తూ ఉంటుంది, చిన్న కిడ్ది 4 years ఏజ్లో అప్పుడు పాడాడంట. రెహమాన్ గారు చెప్తూ ఉంటారు, చాలా మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది, నువ్వు ఎప్పుడైనా వర్క్ చేయని. మీకోసం వెయిట్ చేస్తున్నా అండి, ఎప్పటికైనా ఒకసారి వర్క్ చేయాలి మీతో కలిసి. ఈ టీం అందరికీ, సాయి కుమార్ గారికి, హీరోయిన్ గారికి అందరికీ, ప్రియ గారికి, అజయ్ ఘోష్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. రవి గారు, నవీన్ గారు, నేను ఉప్పిన మైత్రిలోనే పుట్టానండి. నేను ఉప్పిన సినిమా, రవి గారు, నవీన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. వీళ్ళ బ్యానర్లో వచ్చే ప్రతి సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటానండి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బుచ్చిబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే మనకి ఇప్పుడు వేదిక ఇందాక డాన్స్ చేసింది కదా పాప, ఇప్పుడు ఆ పాప మాటలు విందాము. క్వశ్చన్స్ అడిగేసింది, ఇప్పుడు షీఈస్ గోయింగ్ టు కమ్ అండ్ స్పీక్. ఇన్వైటింగ్ our beautiful Nakshatra, also our very talented and glamorous Priya Bhavani Shankar to please come on stage. Kaveri and Manikanta వీళ్ళిద్దరూ మనల్ని ఆగస్ట్ 21వ తారీఖున థియేటర్స్లో కలవబోతూ ఉన్నారు. అండ్ ప్రియా ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. మనం తనని ఇండియన్ 2లో, అలాగే భీమా అండ్ ఆల్సో మనం వీ హ్యావ్ సీన్ హర్ ఇన్ మల్టిపుల్ ఫిల్మ్స్. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ప్రియా అండ్ అలాగే నక్షత్ర. దూతాలో కూడా చాలా బాగా చేసింది ప్రియా. ఎస్, సో ఫస్ట్ Hi everyone, I'm here on Manikanta. Even I don't know Telugu, so Irumudi is my first Telugu movie, and I'm very happy to play a main role in this movie. And a big special thanks to our director Shivanirvana sir for giving me this great opportunity. Then even I don't know Telugu, I can't speak it well, but I was able to do it confidently because of Shivanirvana sir's support. And ma nana Mass Maharaja Raviteja sir డాటర్ క్యారెక్టర్ చేయడం నా లైఫ్లో పెద్ద భాగ్యం. అండ్ మా అమ్మ, షీ వాజ్ సో కైండ్ అండ్ సపోర్టివ్, అండ్ షీ టుక్ మీ ఎ గ్రేట్ కేర్ టు మీ లైక్ అ రియల్ మదర్. అండ్ then it is a great opportunity me to work with Maitri movie maker. So thank you for the producer Ravi Shankar sir, and thank you for the music director GV Prakash sir. And so a special thanks to Valli sir, Suri sir, Naidu sir, Suresh sir. So I hope everyone go to the theater on 21st August and watch our movie Irumudi and give us a lot of love and support. So thank you for all. Thank you so much. Thank you, Nakshatra. Always giving the mic after Nakshatra. That always puts me on spot. Thank you so much for your kind words. Andariki namaskaram. Thank you very much. ముందుగా ఇవాళ ఇక్కడ వచ్చి ఇరుముడి టీంకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. It's a very special evening for all of us here. To start my journey with Irumudi, of course it started with my director Shiva Garu. Shiva, డైరెక్టర్ బాబీ గారికి స్వాగతం పలుకుతున్నాము. వెరీ హార్టీ వెల్కమ్ టు డైరెక్టర్ బాబీ గారు. okay, so yeah,
let me continue my thanks to Shiva for giving me Kaveri, whom I will carry Irumudi with me, and I'll cherish the character that you wrote for me. Thank you so much, Shiva. And GV, I'm very, very glad we are collaborating on another good project. I remember the day you got on board, you texted me saying this film is going to be a blockbuster. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆ ఎనర్జీ అసలు తగ్గలేదు అరౌండ్ దిస్ ఫిల్మ్. As a team, we are very, very excited for you to watch the film and let us know how you feel about it. And to my team, who made me look like 200% away from whatever I'm original. So thanks to my team for making me Kaveri ilaga chusinanduku. Thank you so much. And the entire cast and crew of Irumudi, Shiva Nirvana, of course my director, and Sai Kumar Garu. Swastika, nice meeting you today. And I can't talk enough about Ajay Ghosh Garu. I think after Doota, we are working together in this project. And Nakshatra, everybody. I can just go on about Vishnu, the cinematographer, the entire direction team, and our producers, Naveen Garu and Ravi Garu, for making Irumudi just bringing it to life and presenting it to us. Thank you so much, my three movie makers, for giving this beautiful film to us and to audience. And of course, Ravi Teja Garu, I have watched, I can tell this a million times, I have watched a lot of your blockbusters and super hits and everything. The Ravi Teja that I watched on screen is not the man I met on the sets. I'm very excited to see that Ravi Teja that I met on the set, to watch it on screen. I'm very, very excited for that, looking forward for the release. And ఇక్కడ ఉన్న press and media అందరికీ చాలా thanks. Your support means a lot to us for this film. And Suma Garu, thank you so much for hosting this evening with such grace and energy, excitement, everything. Of course, social media and YouTube friends, you guys take us to a all together different set of audience, and thank you so much. I just hope nannu na Telugu repu me material aakapothe chalu. Thank you so much. August 21st Irumudi theatre ku vastundi. Theatre lo chudandi. We are waiting for your love. Good night. టాలెంట్ బాగున్నట్టయితే అసలు పెద్ద పీట వేసి ఎంకరేజ్ చేసే ఆడియన్సే మన తెలుగు ఆడియన్స్. సో డెఫినెట్లీ మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు యాజ్ యూజువల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ సూపర్ సక్సెస్ ఫర్ August 21st. థ్యాంక్ యూ. సో సూరారై పోట్ర్, అమరన్, లక్కీ భాస్కర్ సార్ అండ్ మోస్ట్ రీసెంట్లీ విశ్వనాథ్ అండ్ సన్ సినిమాతో మనల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేసేటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఇన్వైట్ చేసేస్తున్నాము. లెట్స్ హ్యావ్ ద ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్సో వండర్ఫుల్ యాక్టర్ జీవి ప్రకాష్ గారు ఆన్ స్టేజ్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్న సూరారై పోట్రు, అలాగే అమరన్ అండ్ సార్ సినిమాలకి జీవి ప్రకాష్ గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ వేదిక మీదకి ఆహ్వానించేస్తూ ఉన్నాము. విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి గారు. హలో, అందరికీ నమస్కారం. థ్యాంక్స్ టు ఆల్ ద ప్రెస్ అండ్ మీడియా అండ్ ఎవ్రీ వన్ ప్రెసెంట్ హియర్. అండ్ I am not so well versed in Telugu, so I will read it, whatever I have written, I will read it out for you guys. Okay. ఇరుముడి నాకు ఒక చాలా స్పెషల్ ప్రాజెక్ట్. శివ నిర్వాణ గారు చెప్పిన నరేషన్ చాలా అమేజింగ్గా ఉంది. చాలా రెస్పాన్సిబిలిటీతో చేసిన సినిమా ఇది. అలాగే అమేజింగ్ కమర్షియల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఇది థ్రిల్లర్ జానర్లో ఉంటుంది. తెలుగు సినిమాలో ఒక పాత్ బ్రేకింగ్ ఫిలిం అవుతుంది అని నాకు చాలా స్ట్రాంగ్గా నమ్మకం ఉంది. మైత్రి మూవీ మేకర్స్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ తమిళ్లో అజిత్ సార్తో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఒక సూపర్ హిట్ ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ కూడా అదే మ్యాజిక్ని రిపీట్ చేయాలని హోప్ చేస్తున్నాను. మాస్ మహారాజ్ రవితేజ సార్, ఐఎమ్ రియలీ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రాజా ది గ్రేట్ అండ్ విక్రమార్కుడు. ఈ సినిమా ఆయన క్యారియర్లో విక్రమార్కుడు లాంటి ఒక మెమరబుల్ ఫిల్మ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. రవితేజ సార్ ఫ్యాన్స్కి మాత్రమే కాకుండా జనరల్ సినిమా ఆడియన్స్కి కూడా చాలా సాటిస్ఫై చేసే సినిమా ఇది. అందరూ కలిసి సెలబ్రేట్ చేసే మూవీ అవుతుంది. సో ప్రియా గారు, యూ డన్ అ వెరీ నైస్ జాబ్. స్వాసిక, అ వెరీ నైస్ జాబ్. అజయ్ సార్ అండ్ దెన్ సాయి కుమార్ సార్,
And Nakshatra, you're fantastic. I hope you will get a national award in this film. You're so good. Even in the live performance, what perfection. It was amazing to see you dance here. So much of perfection. Great. We were amazed by your dance. Really, really good. Our cameraman, great work, Vishnu sir. And then the whole team. And yeah. సో ఈ సినిమా రీ-రికార్డింగ్ కూడా చాలా స్పెషల్. స్కోర్ చేయడం చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. ఎందుకంటే సినిమాలో సైకలాజికల్ థ్రిల్లర్ ఫీల్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, మాస్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఇలాంటి డిఫరెంట్ ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ టఫ్ ఎక్స్పీరియన్స్. థియేటర్లో మీరు డెఫినెట్లీ బీజిఎంని ఎంజాయ్ చేస్తారు. మన కట్టు సాంగ్ని, యాలాలో సాంగ్ని సూపర్ హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ ద మోస్ట్ అవైటెడ్ మల్లెపూల పల్లకి సాంగ్ ఇవాళ రిలీజ్ అవుతుంది. ఈ సాంగ్తో థియేటర్లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. సో ఫర్ ద రెగ్యులర్ ఫ్యాన్స్, ఫర్ ద మల్లెపూల పల్లకి ఫ్యాన్స్ హూ వాంట్స్ ద డీజే వర్షన్, హూ వాంట్స్ అ డిఫరెంట్ వర్షన్, లాట్ ఆఫ్ సర్ప్రైజ్ ఇస్ దేర్ ఇన్ ద ఫిల్మ్, ఓకే? సో డోంట్ థింక్ వీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ నౌ. సో వెయిట్ ఫర్ ద థియేటర్స్. సో ఇరుముడిని థియేటర్స్లో చూడండి, మీ ఫ్యామిలీస్తో కలిసి రండి. డెఫినెట్లీ అ వర్త్ వాచింగ్ ఫిలిం ఇది. Thank you so much for all your love and support. So let's meet in the theaters. Love you all. Thank you. Thank you so much, G.V. Garu. And yes, looking forward to your background score and music on August 21st. ఇక రవితేజ గారి కాంబినేషన్లో పవర్ సినిమాని అందించినటువంటి డైరెక్టర్ బాబీ గారు, వాల్తేరు వీరయ్య, అలాగే డాకు మహారాజ్ సినిమాల డైరెక్టర్ అండ్ అతి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాని మనకు అందించబోతున్న బాబీ గారికి శుభాకాంక్షలు చెప్తూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి చెప్దాం, 22 దాకా వెయిట్ చేయండి, అరవద్దు, నో లీక్స్. చిరంజీవి గారి షూటింగ్ జరుగుతుంటే 9:30 వరకు షూటింగ్ ఉంది. 10 to 9కి అడిగాను, అన్నయ్య రవితేజ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, ఆడియో వెళ్ళాలి అంటే, నా తమ్ముడిదే కదా వెళ్ళు త్వరగా అని 10 నిమిషాల ముందే పంపించేశారు. 2014 సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో పవర్ ఆడియో ఫంక్షన్కి అక్కడున్న నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టి మైక్ ఇచ్చి అప్పటి నుంచి మైక్ టైసన్ అని పేరు బిరుదుగా వచ్చేలాగా చేసిన రవితేజ గారికి, మన పేరు చెప్తారా లేదా అని నేను పనిచేసిన సినిమాలకి భయంగా వెనకాల ఎక్కడ ఉండేవాడిని, కట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పవర్ అనే సినిమా ఇవ్వటం. 2014లో ఇదే శిల్పకళా వేదికలో నేను డైరెక్టర్గా మైక్ పట్టుకోవటం, డైరెక్టర్ అవటం, అక్కడి నుంచి ఇక్కడ దాకా రావటం. దిస్ మ్యాన్ రవితేజ గారు అంటే ఆయనకి ఒక గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిట్ తెలియదు. ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే జీరోలో ఉన్నవాడిని డైరెక్టర్ని చేస్తారు, ఫెయిల్యూర్లో ఉన్నవాడిని సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ని చేస్తుంటాడు ఆయన. ఒక సినిమా కొత్త డైరెక్టర్ ఏదైనా ఫ్లాప్ ఇస్తే మళ్ళీ ఇంకో కొత్త డైరెక్టర్కి సినిమా ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. బట్ రవితేజ గారు ఇస్తానే ఉంటారు. నేను కొడతాను, వాడు బంతి వేస్తాడు, సిక్సర్ పడుతుందని నమ్మకంతో దిగి బ్యాట్ పట్టుకొని ఆడుతూనే ఉంటాడు ఆయన. ఈ సినిమా ఇరుముడి చూడంగానే శివ, ఇది కదా రవణతో చేయాల్సిన సినిమా, రేపొద్దు నేను కథ రాసిన ఇలా కథ ఉండాలనిపించేలాగా ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత అనిపించావు. టీజర్ కానీ సాంగ్ కానీ రవితేజ గారిని నిజంగా దగ్గర నుంచి చూసే వాళ్ళకి అర్థం అవుద్ది ఆయనలో ఉన్న ప్యాషన్, ఫైర్. మాల్లో కూడా ఎంత అందంగా ఉన్నారో తెలుసా సార్ మీరు? స్వామి సార్ను అంత బాగున్నారు, ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు సార్. ఖచ్చితంగా ఈ సినిమా ఇరుమడి ఆగస్ట్ 21న మా మైత్రి మూవీ మేకర్స్లో పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని కన్ఫామ్గా నమ్ముతున్నాను. ఇదే మైత్రి మూవీ మేకర్స్తో నేను రవి గారు రవితేజ గారి దగ్గరికి వెళ్ళి వాల్తేరు వీర మేము అడిగినప్పుడు వెంటనే ఓకే చేసి ఆ సినిమాని అంత ఘన విజయం చేసేలాగా మాకు నిలబడ్డ రవితేజ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. అలానే జీవి గారు, చాలా బాగుంది ఆడియో అండ్ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పక్కర్లేదు. ఒక సినిమాని అర్థం చేసుకుంటూ దానికి ఏం కావాలో అది న్యాయం చేసే ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. అలానే మా మైత్రి మూవీ మేకర్స్, థ్యాంక్ యూ సార్.
రవితేజ గారి లిస్ట్లో ఒక గొప్ప సినిమా ఇస్తున్నందుకు. శివ, లవ్ యూ డార్లింగ్. చాలా చాలా బాగా తీసావు సినిమాని. ఐ నో కొన్ని సంవత్సరాలుగా నువ్వు డైరెక్టర్ కాకముందు నుంచి నీ ఫస్ట్ కథ విన్నాను, ఇప్పుడు నీ టీజర్, ఈ కథ కూడా వేరే సైడ్ నుంచి వినేశాను, చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రియా గారు, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ సాయి కుమార్ అన్న, జైల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం చేయలేకపోయామన్నా, చేద్దాం అన్న తప్పకుండా. పేరు పేరున ప్రతి ఒక్కరికి, అజయ్ ఘోష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విష్ణు గారు, ఎడిటర్, అందరికీ పేరు పేరున ఎవరైనా మర్చిపోతే క్షమించండి. ఆగస్ట్ 21న ఇరుమూడి, అంతే, కుమ్మేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అంతే, కుమ్మేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. అండ్ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు అండ్ ఎర్రనేని నవీన్ గారికి అండ్ అలాగే రవి గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ వేదిక మీదకి రవి గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. మనకి జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, రంగస్థలం, అలాగే ఇప్పుడు ఇరుముడి, దీని తర్వాత జై హనుమాన్, ఫౌజీ, డ్రాగన్ లాంటి సినిమాల్ని అందించబోతున్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ వారికి శుభాకాంక్షలు చెప్తూ రవి గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. సో ఈ పాటికి మీకు ఈ సినిమా తాలూకా ప్రమోషన్స్ అన్నీ అలా పరిచేసాం. మీకు ఈ పాటికి సినిమా ఎలా ఉంటుందో అంతా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాం. సినిమా మా ఈ ఇరుముడి సినిమా గురించి చెప్పాలంటే ఒక చిన్న నా సైడ్ నుంచి ఎప్పటి నుంచో గబుక్కునే ఏమైనా రాంగ్ వెళ్తుందా ఏంటి ఒక్కసారి క్లారిఫై చేయాలని ఫస్ట్ డే నుంచి అనుకుంటా ఉన్నాం. ఈ సినిమా అయ్యప్ప స్వామి దీక్షలో ఒక భక్తుడి బ్యాక్డ్రాప్లో ఉండే ఒక థ్రిల్లరు, ఒక ఎమోషనల్ రైడ్, ఒక సూపర్ కమర్షియల్గా దీన్ని ట్రీట్ చేసి ఎక్స్ట్రాడినరీ కథగా చేశారు ఈ సినిమాని మా డైరెక్టర్ శివ గారు. ఆ సినిమా అనుకున్న దానికన్నా మొన్న మా రవితేజ గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టు అనుకున్న దాని మీద చాలా ఎన్హాన్స్ అయిందనే మేము ప్రతి ఒక్కళ్ళని చూసిన ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయ్యారు. ఈ సినిమాకి ఎటువంటి డోకా లేదు, చాలా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళని, ఆ పాప నక్షత్ర కానీ, అసలు ఆ అమ్మాయి ఎనర్జీ ఏంటి, నిజంగా ఎక్స్ట్రాడినరీ. హీరోయిన్ ప్రియా గారు, అజయ్ ఘోష్ గారు, మా సాయి కుమార్ గారు, అందరికీ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి, అలాగే మా టెక్నీషియన్స్ అందరూ, డిఓపి విష్ణు గారు, ఎడిటర్ ప్రవీణ్ పూడి, సాయి సురేష్, ఆర్ట్ డైరెక్టర్ గారు, జీవి ప్రకాష్ గారు, ఎక్స్ట్రాడినరీ సార్. ఇప్పటికీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సంభవం సాంగ్ ఇన్ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఆఫ్టర్ దట్ టోటల్ ఆల్బమ్ సూపర్ హిట్ అవటం ఈ మధ్యకాలంలో చాలా అరుదు. ప్రతి సినిమాలో 1-2 పాటలు ఉంటాయి. ఈ సినిమా టోటల్ ఆల్బమ్ సూపర్ హిట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇప్పటికే చాలా బాగా లేట్ అయిపోయింది కాబట్టి ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మా రవితేజ గారి గురించి ఒక ముక్కలో చెప్పాలి. అదొక ఎనర్జీ అంతే. ఇందాక ఎవరో చెప్తున్నారు, ఆయన ఎనర్జీని అందరికీ పంచుతారన్నట్టు ఆయన చూస్తేనే ఒక ఎనర్జీ. ఆయనతో ఎవరికైనా మళ్ళీ పనిచేయాలని కంపల్సరీగా అనిపిస్తుంది. అలాగే మాకు ఈ ఇరుముడి ఆయన వేరే రకంగా ప్రజెంట్ చేయాలని అనుకుని శివగారు చెప్పినప్పుడు ఈ కథ రవితేజ గారికి అనుకున్నాం, నమ్మాం. కానీ నా మనసులో ఇంకొక కథ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది ఆయనతో. నాకు రవితేజ గారితో హిలేరియస్ మాస్ లౌడ్ కామెడీ విక్రమార్కుడులో ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్లో ఏముంటుందో అలాంటి సినిమా ఎప్పటి నుంచో చేయాలని కోరిక నేను ఎన్నోసార్లు చెప్పా ఆయనకి. అది ఇన్ ప్రాసెస్ జరుగుతుంది. అది ఎక్స్ట్రాడినరీగా రాగానే మళ్ళీ రవన్నయ్యతో ఇంకో డిఫరెంట్గా ఆయన స్ట్రెంగ్స్తో ఆడుకునే సినిమా నెక్స్ట్ మేము అతి త్వరలో మళ్ళీ చేస్తాం. ఈ లోపల మా అందరికీ, మా యూనిట్ మొత్తానికి మీరందరూ ఒక మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వాలి, ఆడియన్సెస్ అందరూ. అలాగే మా మీడియా మిత్రులందరికీ సార్, మా సాయి శక్తులు ఒక మంచి సినిమాని చాలా దూరం తీసుకెళ్ళాం. ఇలా ప్రమోట్ చేసి రకరకాల ఊర్లో ఇంటర్వ్యూల్లో వీటిల్లో ఇక నుంచి మా మీడియా మిత్రులు ఈ ఇరుముడి సినిమాని వాళ్ళ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఇక్కడి నుంచి చాలా ముందరకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమా వాచ్ దిస్ సినిమా ఓన్లీ ఇన్ థియేటర్స్ August 21st. ఫస్ట్ డే ఫస్ట్ షో అభిమానులు అందరూ దీనికి పెద్ద ఓపెనింగ్స్ తెచ్చి పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇక డైరెక్టర్ శివ నిర్వాణ గారు సున్నితమైనటువంటి భావోద్వేగాలు అలాగే స్వచ్ఛమైన ప్రేమ కథలకి కేర్ ఆఫ్ అడ్రస్ మా శివ నిర్వాణ గారు, ఇరుముడి డైరెక్టర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. విత్ a big round of applause. నిన్ను కోరి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ని మనకు అందించినటువంటి శివ గారు కేవలం హీరో క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ ని తెర మీద చూపించడం మాత్రమే కాకుండా అసలు మన లైఫ్ లో జరిగేటువంటి రియల్ స్టోరీస్ ని రియలిస్టిక్ గా అందించడంలో దిట్ట. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ శివ నిర్వాణ గారు. హలో, అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారా? సో 21వ తారీఖు సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో వరుసగా వద్దాం. ఈ రోజు తాలూకా ప్రత్యేకత మన ప్రీ రిలీజ్తో పాటు మల్లెపూల పల్లకి సాంగ్ రిలీజ్ కాబట్టి సో ఈ సాంగ్ గురించి దీని గురించి ఒక 2 విషయాలు చెప్పేసి ఆ తర్వాత ముందుకెళ్దాం. సో ఏంటంటే అండి, ఇప్పుడు నేను ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఒక సిచ్యువేషన్లో హీరో చాలా ఎనర్జెటిక్గా హ్యాపీగా పాడుకునే ఒక అయ్యప్ప స్వామి పాట ఒకటి కావాలి. సో అలా ఏం పాట ఉంటుందని చెప్పేసి ఒకరిద్దరు స్వాములు అక్కడ ఉండే వాళ్ళని అడిగినప్పుడు, చాలామంది స్వామాలు వేసుకుని ఉంటారు కదా, మాకు యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని అడిగినప్పుడు ఈ మల్లెపూల పల్లకి సాంగ్లో ఒక మంచి ఎనర్జీ ఉంటుందండి, బీట్ ఉంటుంది అన్నప్పుడు ఆ సాంగ్ పెట్టి ఒక చిన్న లీడ్ లాగా చిన్నది చేసామన్నమాట. ఆ తర్వాత ఒక 4 రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఒకరి ద్వారా స్టార్ట్ అయ్యి అలా చాలా వైరల్ అయింది, ఇది మాకు కావాలి ఈ పాట అని. ఫైనల్గా అదేదో డెస్టినీ లాగా మేము అనుకోవడం, అదే పాటని ఈరోజు సోషల్ మీడియా దగ్గర నుంచి 2 రాష్ట్రాల్లో కోరుకోవడం, ఆఫ్టర్ లాంగ్ టైం ఈరోజు ఆ పాటను రిలీజ్ చేయడం. ఈ పాట వెనకతల చాలా శ్రమ ఉంది. టెక్నీషియన్స్ కానీ అందరూ ఎలా ప్రతి సినిమాకి ప్రతి టెక్నీషియన్ కష్టపడతాడు. దానికంటే ఇప్పుడు ఈ పాట ఒరిజినల్ కంపోజర్స్, ఆ పాటను పాడిన డప్పు సీని గారు వీళ్ళని పట్టుకొని వాళ్ళని పిలిచి వాళ్ళతో పాడించి, ఎందుకంటే ఒక 15 సంవత్సరాల క్రితం నుంచి ఎక్కడెక్కడో ఈ భజనల్లో వాటిల్లోని ఈ పాట జరుగుతూనే ఉంది. సరే, ఇప్పుడు ఈ పాటని ఇప్పుడు మనం ఒక ప్లేబ్యాక్ సింగర్తో పాడించి ఈ పాటని 15 సంవత్సరాలు విన్న వాళ్ళకి సడన్గా ఆ వాయిస్ మ్యాచ్ అవ్వకపోయినా, లేదంటే ఆ వైబ్ వేరు కదా, ఈ వైబ్ ఏంటి వేరేగా ఉందని అనిపించకుండా, సో వాళ్ళ క్రెడిట్స్ వాళ్ళకే ఇచ్చేసి ఆ సింగర్ కానీ లిరిక్స్ కానీ వాళ్ళని చక్కగా పిలిపించి ఈరోజు స్టేజ్ మీద కూడా చాలా చక్కగా పాడారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడో 15 సంవత్సరాల క్రితం ఒక క్రియేటివ్గా వాళ్ళు చేసిన దాన్ని ఈరోజు అందరి ముందుకి తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో మల్లెపూల పల్లకి సాంగ్ సినిమాలో రైట్ సిచ్యువేషన్లో రైట్ ఎనర్జీతో ఒక 3.5 నిమిషాలు రవితేజ గారు ఎక్స్ట్రాడనరీ ఎనర్జీతోని ఒక 100-150 మంది స్వాములు తాండవం చూస్తారు మీరు ఆ పాట జరుగుతున్నప్పుడు థియేటర్లో స్క్రీన్ మీద. ఒక హై మూమెంట్ అది. సో అది ఈరోజు మల్లెపూల పల్లకి సాంగ్ గురించి. దాని తర్వాత ఫస్ట్ ప్రతి కథకి ఒక బ్యాక్డ్రాప్ కావాలి. సో నా సినిమాలో అయితే నిన్ను కోరి నుంచి మజిలీ నుంచి ఫస్ట్ కథ అనుకుంటానండి. కథ అనుకొని ఆ కథను తీసుకెళ్లే హీరోకి ఎలాంటి బ్యాక్డ్రాప్, ఆ కథ ఎలాంటి బ్యాక్డ్రాప్లో చెప్తే దాన్ని 100% కొత్తగా ఆడియన్స్కి రీచ్ అవుతుంది, ఆ డ్రామా ఎలా కొత్తగా వెళ్తుంది అని అనుకునే టైంలో అసలు నేను రాసిన ఈ కథలో తాలూకా ఫస్ట్ పాయింట్, ఒక తండ్రి ఒక కూతురికి స్వతంత్రం ఇచ్చి ఏం జరిగినా నాన్నకు చెప్పాలమ్మా అనే ఒక పాయింట్ మీద కథ చెప్పాలి అనుకున్నా. సో ఆ నాన్న ఎలా ఉండాలి, బాగా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అలా కాదు, ఒక నార్మల్ మన ఊర్లలో ఉండే ఒక ఆటో డ్రైవరు, వ్యాపారం చేసుకునేవాడు, లేదంటే అలాంటి అతనికి ఒక డ్రింకింగ్ హ్యాబిట్ ఉండి చాలా మంచోడు ఉండి కూతురంటే విపరీతమైన ప్రేమ ఉండి, అలాంటి వ్యక్తి చుట్టూ జరిగే సంఘటనలు, ఆ కూతురు ద్వారా వేరే అమ్మాయిలు ప్రపంచంలో ఉండే ఇబ్బందులు సమస్యలు అవన్నిటి మీద ఒక కథ రాయాలనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ తాలూకు ఆవేశాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇతను స్మాలేస్తే ఎలా ఉంటుంది, దట్ ఈస్ ద సీడ్ అనమాట ఈ కథకి. సో ఇది అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్ కోసం రాసిన కథ కాదు, కథ కోసం అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్ని తీసుకున్నాం. సో ఐ వాంట్ టు మేక్ షూర్ దాట్. సో ఇంకోటి చెప్పాలంటే ఈ ఇరుముడి టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటి అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇంటర్వ్యూలో కానీ లాస్ట్ టైం భీమవరంలో కానీ చెప్పాను. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ప్రీలీజ్ ద్వారా. మనకి యాక్చువల్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ సౌత్లో కానీ థ్రిల్లర్స్ చాలా వచ్చాయి, ఎక్స్ట్రాడనరీ థ్రిల్లర్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాడనరీ హారిఫిక్ ఫిల్మ్స్ ఉన్నాయి, టెన్షన్ పెట్టించే సినిమాలు ఉన్నాయి, చాలా సినిమాలు ఉంటాయి.
కానీ నాకు తెలిసి ఒక ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా అంటే ఒక కుటుంబ కథా చిత్రాన్ని ఇంత ఇంటెన్స్ తోటి ఇంత సీరియస్నెస్తో రావడం అనేది నా వరకు నేను ఎప్పుడు చూడలేదు. సో డెఫినెట్గా అండి ఇది మీరు అనుకుంటున్నారేమో బయటకు అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్ ఈ పాటలు ఇవన్నీ చూసి చాలా పీస్ఫుల్గా చాలా లైట్ హార్టెడ్గా అలా హాయిగా నా గత సినిమాల్లాగా నిన్నుకోరలాగా మజిలీలాగా అలా పైన ఉంటుందని మాత్రం అనుకోకండి. చాలా సీరియస్గా ఉంటుంది, చాలా టెన్షన్ పెడుతుంది, చాలా ఇంటెన్సిటీగా ఉంటుంది. లాస్ట్ ఒక 40 మినిట్స్ అయితే మిమ్మల్ని ఒక హ్యూమన్ డ్రామాలో ముంచేస్తుంది సినిమా, దట్ ఈస్ ఫర్ షూర్. సో పైన కనబడుతున్నది ఇవన్నీతో పాటు థియేటర్లో మీరు కూర్చున్నాక మిమ్మల్ని హైలీ ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే కానీ హ్యూమన్ ఎమోషన్స్ మనుషుల భావోద్వేగాల్లో ఉండే అలజడులు, ద కరెక్ట్ వర్ ఈజ్ అలజడి, అలాంటివి చాలా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు ఈ సినిమా ద్వారా. నేను చెప్పాలంటే మోస్ట్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామా ఇన్ TFI అని నేను చెప్తా ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో. సో దయచేసి మీరు ప్రిపేర్డ్గా వెళ్ళండి థియేటర్కి. ఇట్స్ ప్రాపర్ సీరియస్ ఫిల్మ్. ఓకే, ఫస్ట్ ఒక 20-25 మినిట్స్ సరదాగా ఆ ఊరు త్రినాథ్ ప్రపంచం ఏంటి, వాడి ఇష్టాలు ఏంటి, వాడి కోపం ఏంటి, వాడి చుట్టూ ఉన్న ప్రపంచం ఏంటి అలా వస్తుంది. స్లోగా కథ మూవ్ అయ్యే కొద్దీ కథలో ఉండే లేయర్స్ అన్నీ ఓపెన్ అయ్యే కొద్దీ యూ విల్ బీ ఇమర్స్డ్ ఇన్ ద స్క్రీన్ ప్లే అండ్ ద ఫిల్మ్. సో దట్ ఈస్ వాట్ ఇరుముడి. సో చాలా మనుషుల భావోద్వేగాల మధ్యలో తీవ్రత చుట్టూ జరిగే కథ ఇరుముడి అనే సినిమా. బయటకు వచ్చినప్పుడు మాత్రం ఒక ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ ఒక చిన్న ఎమోషనల్ ట్రాన్స్ ఉంటుంది, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఇది సినిమా గురించి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా నాకు తెలిసి లాస్ట్ డిసెంబర్లోని జనవరిలోని స్టార్ట్ చేసాము, క్విక్గానే ఫినిష్ చేసాము. దానికి కారణం ఏంటంటే రవణ సినిమాలు ఇప్పుడు క్విక్గానే అయిపోతాయి, ఎందుకంటే ఆయన ఎప్పుడు గ్యాప్ తీసుకోడు, ఎవరికి గ్యాప్ ఇవ్వరు కాబట్టి. సో ఏంటంటే నేను కూడా కొంచెం ఫాస్ట్గానే చేసే మనిషిని కాబట్టి ఒకసారి కథ అనుకున్న తర్వాత సీలేరు వెళ్ళి 40-45 రోజులు బ్రహ్మాండంగా రియల్ లొకేషన్స్లో అంత కంఫర్టబుల్ ఆర్టిస్టులు, రవణ ఇచ్చే ఫ్రీడమ్ కానీ, అలాగే మా ప్రియ, సాయన్న, నక్షత్ర, ఎవ్రీ ఆర్టిస్ట్ అందరం కూడా ఏంటంటే ఒక కథను నమ్మి ఈ కథ మనం ఎలా అయితే ప్రేమించామో ఎలా అయితే చూస్తామో అలా చూపించాలి ఆడియన్స్కి అని ఒక్కటే ఇంటెన్షన్ తప్ప వేరేది ఇంకేం లేదు. సో ఇంకా కమింగ్ టు ఒక్కొక్కరి గురించి చెప్తే ఇంతమందితో ఇంత అటాచ్మెంట్ ఉంది, చాలాసేపు చెప్పాలి. నాకు మనసుకి ఏమనిపించింది వాళ్ళని తలుచుకోగానే ఏమనిపిస్తుందో అది చెప్పేస్తాను. ఫస్ట్ రవణ ఈ గురించి అందరిలాగే ప్రతి ఒక్కరూ ఫస్ట్ చెప్పేది అంటే రవణ నేను కాలేజ్ టైంలో ఇక్కడి నుంచే మొదలు పెడతాను, ప్రతి ఒక్కరు బోర్ కొట్టేసి ఉంటుంది ఆయనకు కూడా. కానీ నాకు ఏంటంటే అండి రవణ నేను ఈడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి నుంచి నేను డైరెక్టర్గా అయిన తర్వాత కూడా ఎప్పుడైనా చేస్తే ఒక యాక్షన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక మంచి మాస్ ఫిల్మ్ చేస్తానేమో నేను కూడా అనుకున్నా. కానీ రవణ లాంటి ఒక పర్ఫార్మర్తో ఇలాంటి సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉందన్న. అంటే మొన్న ట్రైలర్ వచ్చిన తర్వాత అందరూ రవణని ఇలా చూపించారు అలా చూపించారు అంటే దట్ ఈస్ ఫైన్. ఒక ఆడపిల్లని కాపాడే పాత్రలో రవణని ఇంత 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 క్యారెక్టర్కి స్టిక్ చేసి అలా చేసావు శివ, ఆల్ రెస్పెక్ట్ యూ అని చెప్పినప్పుడు నాకు అది కిక్కిచ్చింది అన్న నాకు. యా, సో దాని తర్వాత ఏంటంటే ఫస్ట్ కట్టు సాంగ్ అయినప్పుడు నేను చెప్పా అన్న షర్ట్ ఆయనకు తెలియదు ఈ మాలలు స్వాములు ఎలా ఉంటారు అనేది అంత ఐడియా లేదు. నేను క్లియర్గా చెప్పేవాడిని, చాలామంది చూస్తుంటారన్న వాళ్ళందరూ చాలా కనెక్టెడ్ కదా అది అన్నప్పుడు ఏం చేయాలని షర్ట్ తీసేయాలని తీసి అలా చూసినప్పుడు అండి అంటే నేను మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్తున్నాను, చాలా తక్కువ మంది హీరోలు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్లో ఆడవాళ్ళకి ఎస్పెషలీ ఒక బాబాయ్ లాగా, ఒక పెదనాన్నలాగా, ఒక చిన్నాన్నలాగా, నాన్నలాగా అలా కనిపించి రిలేట్ అయ్యే హీరోల్లో రవితేజ అన్న ఒకరు. సో ఎప్పుడైతే తీసి కట్టు సాంగ్గా హుక్ స్టెప్ వేశారో నేను అనుకున్నా పని అయిపోయింది, ఇక్కడ నుంచి తిరగలేదు, కనెక్ట్ అయిపోతారు అని అనిపించింది. సో అక్కడి నుంచి మొదలు సినిమా ఎండింగ్ వరకు ఎమోషన్ అలాగే ఉండింది. అండ్ వన్ మోర్ థింగ్, సినిమా కథ కోసం చూడండి, ఈ సినిమా పాటల కోసం చూడండి, అన్నీ ఉంటాయి, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది, అన్నీ ఉంటాయి. కానీ రవణ పర్ఫార్మెన్స్ కోసం ఒక్కసారి మళ్ళీ సినిమాకి వెళ్తారు. ఇట్స్ ద యూ విల్ సీ ద పీక్ హై ఇన్ ద రవణ పర్ఫార్మెన్స్. అంటే ఆయన యాక్షన్లో చింపేశారు, విక్రమార్కుల్లో కూడా చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, బట్ ఒక ఫుల్ ఫిల్మ్ ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది, దట్ ఈస్ ఇరుముడి. అండ్ నెక్స్ట్ ప్రియా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు థ్యాంక్ యూ అంటే
నేను కథ చెప్పినప్పుడు చెప్పాను, ప్రియా ఇది ఒక ఫాదర్కి డాటర్కి మధ్యలో కథ, బట్ మదర్ అంటూ ఉంటుంది కదా, ఆ మదర్ ఎంతవరకు ఉండాలి, ఆ మదర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అంత ఉంటుంది. సెట్లో నేను సీన్లు చేస్తున్నప్పుడు నా ఎగ్జిస్టెన్స్ తక్కువైందనో, నా సీన్లు తక్కువైందనో, ఎప్పుడో ఫాదర్కి డాటర్కి సినిమాలాగా అయిపోతుందనో నువ్వు ఎప్పుడు నన్ను ప్రెషర్ పెట్టకూడదని. బై గివెన్ వర్డ్ ఎప్పుడు నన్ను ప్రెషర్ చేయలేదు, ఈ సినిమాకి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. కానీ ఒక ఎక్స్ట్రానరీ పర్ఫార్మర్కి 100 సీన్లు అక్కర్లేదండి, 2 సీన్లు ఇస్తే సినిమాని పట్టుకెళ్ళిపోతారు. అలాంటి 3 సీన్లు ఉన్నాయి ప్రియాకి. యూ విల్ సీ హౌ గుడ్ షీఈస్ ఇన్ పర్ఫార్మెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ సాయన్న గురుస్వామి క్యారెక్టర్, సాయి కుమార్ గారు. యాక్చువల్లీ నేను ఎప్పుడు అనుకోలేదు సాయి కుమార్ గారు, నాకు ఎందుకో పొరపాటును కూడా ఎప్పుడు 4 సినిమాలకి ఇప్పుడు మైండ్లోకి రాలా. ఈ సినిమా గురుస్వామి అనుకున్నప్పుడు గడ్డం ఎవరికి బాగుంటుందని ఆలోచిస్తున్నాను మైండ్లో. గడ్డం ఎవరికి బాగుంటుందని ఏవేవో ఇమేజ్లు తగులుతున్నాయి. నేను సాయి అన్న ఇమేజ్ వచ్చింది. నేను అనుకున్నా సాయి అన్న ఇలా ఉంటుంది కదా, మనం ఏమో కొంచెం డైలాగులు కొంచెం తక్కువ రాస్తాం, కొంచెం అండర్ ప్లే చేస్తాం. ఈయన కానీ వచ్చేసి మైక్ తినేస్తారేమో ఎలాను. ఫస్ట్ సెకండ్ రోజు కథ చెప్పిన తర్వాత వచ్చారండి. ఒక 2 డేస్కి ఏదో ఇద్దరం చిన్న డిస్కషన్ చేసుకున్నాం. ఆ తర్వాత నాకంటే ఎక్కువ వెళ్ళిపోయాను క్యారెక్టర్కి. ఎలా అయిపోయిందంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు ఒకసారి, రాత్రి ఒకసారి, అమ్మ ఎడిట్ ఎలా వచ్చింది, రికార్డులు ఎలా ఉంది, ఆ సీన్ ఎలా ఉంది, ఈ సీన్ ఎలా ఉంది. దట్ ఈస్ ద కనెక్షన్ అండి. ఒక్కసారి మనం ఆర్టిస్ట్కి మన కథ మీద లవ్ని క్రియేట్ చేయగలిగితే మీరు అడగక్కర్లేదండి, వాళ్ళే 1కి 100 ఎంతలు ఇస్తారు. అందులో సాయి అన్న ఒకరు. ఇన్ని సినిమాలు అన్న ఎప్పుడు పోలీస్ స్టోరీ, ఇప్పుడు కూడా తెల్లారి 6 గంటలకు కాల్ చేసి ఆ సీన్ ఎలా వచ్చింది, ఈ సీన్ ఎలా వచ్చింది, అలా ఆడని మనసు ఎలా వచ్చిందన్న నీకు, రిలాక్స్ అవరా. బట్ ప్రౌడ్ అన్న మీతో వర్క్ చేసినందుకు. మీకు సినిమా మీద ఉన్న ప్రేమ, నా మీద ఉన్న ప్రేమ, ఇరుముడి ఉన్న ప్రేమ ఎక్స్ట్రా. మీ పర్ఫార్మెన్స్కి అక్కడుంది ఇరుముడిలో సినిమాలో. చాలా మంచి విషయాలు జరుగుతాయి ఈ సినిమా తర్వాత. ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు వస్తాయి 100% నమ్ముతున్నాను నేను. నైస్. ఇంకా నక్షత్ర బాబా ఎక్కడున్నారా? సూపర్. సో ఇప్పుడు రవణ పక్కనే ఒక పాపను పెట్టాలంటే ఫస్ట్ ఏదో నార్త్ ఇండియా నుంచి తేలేమో, అలాగని వేరే లాంగ్వేజ్లో వచ్చినా కూడా మన డైలాగులు, మన వైబు అంతా తెలియాలి. సో చాలామంది పిల్లలు అనుకుంటున్నాం, ఈ పాపను ఒక ఇన్స్టా రీల్లో చూసి పిలిపించి ఒక 2 సీన్లు చేశానండి. చూడంగానే దొరికేసింది మణికంఠ నాకు దొరికేసింది అని. అసలు ఎంత బంగారం అంటే పర్ఫార్మెన్స్, ఎంత సర్ప్రైజ్ చేసిందంటే, నువ్వు ఏడవడం కాదు నన్ను ఏడిపించావు. ఎన్నిసార్లు సెట్లో మానిటర్ ముందు కూర్చొని కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకున్నా. ఆ పిల్ల ఉండిపోద్దండి, ఆ ఇమేజ్ ఉండిపోద్ది, ఆ పిల్ల ఉండిపోద్ది మీ మైండ్లో, ఆ పర్ఫార్మెన్స్ ఉండిపోద్ది. నక్షత్రకి రవణకి మధ్యలో ఉండే 4-5 సీన్లు స్కై హై తీసుకెళ్తాయి ఎమోషనల్గా. తర్వాత స్వాస్క. మనకి రీసెంట్ టైమ్స్లో తెలుగులో క్యారెక్టర్లు చేస్తున్న ఒక ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు స్వాస్క గారు. ఎంత లబ్బర్ బంధు అని ఒక సినిమా వచ్చింది మలయాళంలో. ఆ సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ నేను చూసి ఈవిడితో చేయించాలి ఈ క్యారెక్టర్ అని చెప్పేసి తీసుకొచ్చాను. మీరు చూస్తారండి పర్ఫార్మెన్స్, ట్రైలర్లో కూడా 2-3 షాట్లు చూసుంటారు. ఇది కదా పర్ఫార్మెన్స్ అంటే అనుకుంటారు. ఐఎమ్ సో హ్యాపీ స్వచ్గా కాస్టింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి రాలేదు రమేష్ ఇందిరా గారి ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పర్ఫార్మర్ ఒక ఆయన ఈ సినిమాలో చేశారు, కన్నడ ఆర్టిస్ట్. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. దెన్ అజయ్ ఘోష్ గారు. నా మొత్తం ఇందాకన్నాను కదా ఇరుముడి సో సీరియస్ ఫిల్మ్ అని, మొత్తం సీరియస్ ఫిల్మ్ నాకు సెట్లో కామెడీ ఏంటంటే అజయ్ అన్నతోనే నాకు రిలీఫ్. ఫస్ట్ అంతా మనసులో తిట్టుకుంటాడు, బయట ఏమో పొగుడుతున్నాడేమో అనుకునేవాడిని. లేదు, నా మీద నిజంగానే అభిమానం, ప్రేమ ఉంది. థ్యాంక్ యూ అజయ్ అన్న. ఫస్ట్ ఏదో ఒకటి అనుకున్నాం, అయినా కూడా పెద్ద మనసు చేసుకుని వచ్చావు. మంచి క్యారెక్టర్ చేసావు, బ్యూటిఫుల్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. దెన్ కమింగ్ టు మై డార్లింగ్ జీవి ప్రకాష్ గారు. మీరు నమ్మరండి, నేను అసలు ఇంతో పని చేయాలని డైరెక్టర్ అయిన తర్వాత కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అనుకుంటాను. చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఆయన మనకు చేసిన డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, రీసెంట్గా వచ్చిన లక్కీ బస్, ఇవన్నీ తెలుసు. అసురన్, వన్ ఆఫ్ ద కల్ట్ ఫిల్మ్, ఆయన దానికి మ్యూజిక్ డైరెక్టర్. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, కల్ట్ క్లాసిక్ ఇన్ బాలీవుడ్, అనురాగ్ కశ్యప్ ఫిల్మ్, దానికి ఆయన మ్యూజిక్ కంపోజర్. ఆయన చెయ్యింది లేదు, చూడంది లేదు. మెలడీస్ అయినా, యాక్షన్ అయినా, ఇదైనా. మన ఇరుముడు సినిమాలో ఏంటంటే ఒక రానెస్ ఉంటూనే ఒక మెలడీ కావాలి. ఒక పక్కేమో చాలా రాగా డార్క్ ఎలిమెంట్స్ అంతా ఉంటాయి, ఇంకో పక్కేమో చాలా బ్యూటిఫుల్ కూతురు మెలడీస్ అన్నీ ఉంటాయి. దాన్ని మిక్స్ చేయడానికి ప్రాపర్ నాకు కంపోజర్ కావాలి. ఎవరు అంటే జీవి గారు నాకు దొరికారు. లవ్ యూ డార్లింగ్. నిజంగా నిన్న నైటే 8 రీల్ ఫినిష్ అయింది మ్యూజిక్. ఒక్క హగ్గించుకున్నా, ఇద్దరం ఎగ్గించుకొని కొడుతున్నామని చెప్పేసి అనుకున్నాం జీవి నేను. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నేను నాకు వర్డ్స్లో ఏం చెప్పాలో. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. అయిపోయింది. సో
ఏం లేదు ఇంత కష్టపడి వీళ్ళు పని చేశారు, మీకు బాగానే ఉంటుంది, మీరు వెళ్ళిపోతారు ఫంక్షన్ నుంచి. ఆ తర్వాత చెప్పలేదు నాకు గిల్ట్ తినేస్తుంది నాకు. తర్వాత ఇంకొకరు విష్ణు శర్మ, నా రైట్ హ్యాండ్. డార్లింగ్ ప్లీజ్ స్టాండ్ అండ్ షో యువర్ ఫేస్. వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామ్యాన్ రైట్ నౌ ఇన్ TFI, నో ఇన్ సౌత్, నో ఇన్ ఇండియా. దట్ గై ఈజ్ అమేజింగ్. మీరు సినిమా చూడండి, సినిమాటోగ్రఫర్ గురించి పేజీలు రాస్తారు సినిమాటోగ్రఫీ. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. దెన్ మై ఎడిటర్ ప్రవీణ్ పూడి, నాకు నిన్ను కోరి నుంచి 5 సినిమా, నాకు ఏంటంటే నిన్ను కోరి నుంచి నాకు ఒక 12 మంది టీం అండి, సేమ్ టీం 5 సినిమాల నుంచి. ఎందుకంటే నా సపోర్టు, నాకు శక్తి మొత్తం వాళ్ళే. వాళ్ళందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు నాకు అన్నలాగా నా ఇరిటేషన్స్ని అన్నీ భరించి, ఎడిటింగ్లో ఒక్క ఫ్రేమ్ ఇటు జరిపిన కంగారు పడిపోతుంటాను. నా కంగారుని, నా కాన్షియస్నెస్ని అన్నిటిని తీసుకొని నాకు ఏ సినిమా కావాలో ఆ సినిమాని నన్ను ఎలక్ట్ చేస్తూ చేసిన ప్రవీణ్ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ మై ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్. ఓకే, ఇప్పుడు మీరు ఇల్లు చూసారు కదండి సినిమాలో, ఆ ఇల్లు సెట్ కానీ, ఆ సీలేరు లొకేషన్లో చిన్న రీక్రియేషన్లు కానీ, ఆ జలపాతం దగ్గర బ్రిడ్జ్ కానీ, ఇరుముడిలో న్యాచురాలిటీ పోకుండా చేసిన మా ప్రొడక్షన్ డిజైనర్ సాయి సురేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా సెకండ్ యూనిట్ కెమెరామ్యాన్ అమర్, థ్యాంక్ యూ రా. అండ్ మై కోడేటర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ టక్క పేర్లు చెప్పిస్తాను ప్లీజ్, దే వర్క్డ్ సో హార్డ్. మా కోడేటర్ సురేష్ గారు, మా స్క్రిప్ట్ కోఆర్డినేటర్ నరేష్, రమేష్, రే గుర్తుకు రండిరా బాబు ఫాస్ట్గా, సురేష్, రమేష్, అండ్ whoever, my all assistant directors, Suri, Ramesh, and my production designer, my best friend, Vali, everyone. పేర్లు మర్చిపోయింటే క్షమించండి. వాట్ నాయుడు చూడు, ఆడే ఎక్కువ పని చేస్తాడు, రాత్రి అంతా కూర్చొని ఆడి పేరు మర్చిపోతాం, అదే సినిమా అంటే. నాయుడు థ్యాంక్ యూ. నిద్ర లేకుండా పనిచేస్తాం 4 రోజుల నుంచి, రేపు ఓవర్సీస్కి పంపించాలి కాపీ. సో ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. దెన్ ఇదంతా కాదు, అసలు ఫస్ట్ ఏం చేయాలన్నా డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు ఉండాలంటే ప్రొడ్యూసర్ ఉండాలి. ఆ ప్రొడ్యూసర్ బ్రెయిన్తో పాటు హార్ట్ కావాలి. అలా నాకు ఒక బిగ్ హార్ట్ ఇచ్చిన మా అన్న రవన్న, ఎక్కడ రవి సార్ బయటికి వెళ్ళారా, కొంచెం గట్టిగా మాట్లాడలేదు, అక్కడికి వినిపించాలి. సో మైత్రి ప్రొడ్యూసర్స్ రవి గారు, నవీన్ గారు, ఇది 2వ సినిమా. వాళ్ళు ఏంటంటే ఇంకా శివ సెట్లో ఉంటే మనం రావక్కర్లేదు, ఎందుకంటే శివే ఫస్ట్ కాన్షియస్గా ఉంటాడు కాబట్టి అంత ఫ్రీడమ్ ఇస్తారు. థ్యాంక్ యూ రవన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇరుముడు కథ అనుకుంటున్నప్పుడు రవితేజ గారికి సూపర్గా ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది అని చెప్పింది కూడా రవన్న ఫస్ట్. దెన్ ఐ వాజ్ లైక్ అవును కదా అని చెప్పేసి ఐఎమ్ సో ఎక్సైటెడ్. థ్యాంక్ యూ రవన్న. అండ్ ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. అండ్ 1-2 మాటలు మాత్రం చెప్పేసి మన మాస్ మహారాజా రవన్నకి ఇచ్చేస్తాను. 21వ తారీఖు ఇరుముడు సినిమా వస్తుందండి. మంచి పాటలు ఉన్నాయి, రవన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంది, 5-6 ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ మేము మీకు బ్రెయిన్ లోపలికి వెళ్ళి కూర్చుంటాయి. పాప కానీ, మిగతా క్యారెక్టర్స్ కానీ, శ్వాసిక కానీ, సాయి అన్న కానీ, ప్రియ కానీ, అజయ్ ఘోష్ గారి పర్ఫార్మెన్స్ వెళ్ళి బ్రెయిన్లో కూర్చుంటాయి. ఇట్స్ సీరియస్ ఫిల్మ్. అండ్ ఆ గర్ల్స్ చుట్టూ ఏం జరుగుతుంది అనేది మీకు చాలా టెన్షన్ తెప్పిస్తుంది, భయాన్ని తెప్పిస్తుంది. చివరి వరకు సీటేజ్లో కూర్చుని ఇలా చేస్తుంది. బయటకు వచ్చేటప్పుడు ఒక మెసేజ్తో, ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్తో మన ఇంట్లో ఉన్న మన అమ్మాయిని ఇలా చూసుకోవాలని మీరు అనుకునేలాగా ఇరుముడు సినిమా మీకు ఎక్స్పీరియన్స్ తీసుకొస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేసిన మా వంశీ అన్న, శేఖర్, ఇంకా పిఆర్ టీమ్ అండ్ ఆల్ ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా థ్యాంక్స్. ఎస్పెషలీ మా సుమక్కి థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్కువ టైం తీసుకున్నాను, క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ శివ నిర్మణ గారు. అండ్ మీ డైరెక్షన్లో సినిమాని చూడడానికి మేము అందరం ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఇప్పుడు మనందరం మన మాస్ మహారాజా రవితేజ గారి కోసం వెయిటింగ్. రవితేజ గారు, లెట్స్ హ్యావ్ అ స్మాల్ మ్యాషప్ వీడియో ఆన్ అవర్ మాస్ మహారాజా రవితేజ గారు, ప్లీజ్. So ladies and gentlemen, put your hands together for యూత్ పల్సు, మాస్ పల్సు బాగా తెలిసిన హీరో అని అంటూ ఉంటాము. అయితే వాటన్నిటికన్నా ఎక్కువగా హ్యూమన్ పల్స్ కరెక్ట్గా తెలిసినటువంటి మా మాస్ మహారాజా రవితేజ గారిని వేదిక మీదకి సాదరంగా ఇన్వైట్ చేసేస్తున్నాము. లెట్స్ హావ్ ఆన్ స్టేజ్ ఇరుముడి సినిమాతో త్రినాథ్గా కనిపించబోతున్న రవితేజ గారికి from all his fans, lots and lots of love, a very hearty welcome. And director Shiva Nirvana గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. మైత్రి మూవీ మేకర్స్ రవి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. our beautiful heroine Priya to please come on to the stage. సాయి కుమార్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము.
ఆర్ ఫెంటాస్టిక్ ఫెడాబ్యులస్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారు వేదిక మీదకి సాదరంగా రావాలి. అండ్ అలాగే నక్షత్ర టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ స్వాతిక టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అజయ్ ఘోష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. సినిమా డిఓపి గారు విష్ణు శర్మ గారిని ఆహ్వానిస్తున్నాం. నేను తర్వాత ట్రైలర్లో చూసే ఉంటారు, మొత్తం ఒక 5-6 గర్ల్స్ ఉన్నారు. దే పుట్ ఎఫర్ట్స్ లైక్ ఎనీథింగ్. వాళ్ళు కూడా స్టేజ్ మీదకి రావాలి. 5-6 గర్ల్స్ చేశారు కదా, వాళ్ళు కూడా. సో ఇన్వైటింగ్ ఆల్ ద యాక్టర్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కొమరం మహేష్, అలాగే శ్రీనివాసరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మన రవితేజ గారి మేనేజర్ శ్రీనివాసరాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. రమణ భరద్వాజ్ గారు. ఎస్, కెన్ వీ హ్యావ్ ఆర్ పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా, యూనిక్ మూవీ ఈవెంట్స్ ప్రమోషన్స్ కంపెనీ. వలీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎడిటర్ ప్రవీణ్ పుడి గారు, ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్ గారు, రవితేజ గారు. తమ్ముళ్ళు బాగా లేట్ అయింది. ముందుగా మా టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. ఇందాక శివ చెప్పినట్టు సాయి సురేష్ మా ప్రొడక్షన్ డిజైనర్. అంటే నేను చెప్పేసో క్లియర్గా మొత్తం. మా ఎడిటర్ ప్రవీణ్ పుడి, వీళ్ళందరూ ఏంటంటే అంటే బేసిక్గా అన్ని వాళ్ళు ఎన్నో సినిమాలు చేస్తుంటారు, కానీ దీన్ని ఓన్ చేసుకున్నట్టు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఈ సినిమాను ఓన్ చేసుకున్నంత అంటే ఎవరు రేపు ఎడిటింగ్ రూమ్ మొన్న ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి చూసినా సరే వాళ్ళు అసలు రియాక్షన్లు కానీ చాలా గొప్పగా, చాలా అసలు ప్రతి ఒక్కడికి తన సొంత సినిమా అనే ఫీలింగ్తో చేసిన ప్రతి టెక్నీషియన్ దీంట్లో. సో థ్యాంక్ యూ సురేష్ అండ్ ప్రవీణ్ పుడి. అండ్ మా డిఓపి విష్ణు శర్మ, తనతో ఫస్ట్ టైం చేశాను. ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్ ఇతను, ఎక్స్ట్రాడినరీ డిఓపి. అంటే ఇప్పుడు టైం కూడా పరిగెత్తేవాడు, మాతో పాటు పరిగెత్తేవాడు. శివ బాగా పరిగెత్తేవాడు, నేను పరిగెత్తేవాడిని. మనతో పరిగెత్తేవాడు ఎవడనంటే విష్ణు శర్మ అని చెప్పాడు. సూపర్, ఫెంటాస్టిక్. సో వి షుడ్ వర్క్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్. ఇప్పుడు ఇందాకే చెప్తున్నాడు శివ, ఎక్స్ట్రాడినరీ సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా చూశాను. ఇప్పుడు చూపిస్తున్నావు శివ. యా సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా 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 ఇందాక శివ చెప్పినట్టు మీకు విపరీతమైన ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఒక మంచి ఎమోషనల్ రైడ్ ఉంటుంది ఈ సినిమా. ఎందుకంటే నేను చూస్తే నేనే అసలు వద్దు, మీరు సినిమా చూస్తే మీరే చెప్తారు నేను చెప్పిన దానికంటే కూడా. మా యాక్టర్స్ అందరూ, ఈ అమ్మాయిలందరూ, వీళ్ళందరూ చాలా బాగా చేశారు. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. స్వాసిక చూస్తే మీకు భయపెట్టింది తను. వెరీ గుడ్ యాక్టర్. ఇందాక శివ చెప్పినట్టు. అండ్ ఇందాక శివ మంచి మాట అన్నాడు, కొన్ని క్యారెక్టర్స్ మీకు మైండ్లో ఉండిపోతాయి. నిజం, అది రేపు ఆగస్ట్ 21 చూస్తారా మీకు అర్థమవుతుంది అది. ఇంకా మా ఆ బూతులేంటే బావును కానీ పర్ఫెక్ట్ ఎమోషన్ అసలు. నాకు ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన నేనంటే చాలా 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 ఇష్టం. ఈయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది సినిమాలో. ఇక ఆయన
రవేష్ ఇందిరా గారి మన లెనిన్లో కూడా చేశారు, ఆయన దీంట్లో చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా సూపర్గా ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. ఇక మా సాయన్న, ఇక సాయన్న గురించి ప్రత్యేకంగా చెప్పక్కలేదు, కానీ ఈ సినిమాలో మాత్రం మీరు ఒక డిఫరెంట్ సాయన్నని చూడబోతున్నారు. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే సాయి శివ, ఇది ఒక ఫాదర్ కాదు, ఇద్దరు ఫాదర్లు కదా కరెక్ట్గా చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సాయి, చాలా చాలా బాగుంది. మనం ఇంకా దీని గురించి ఇంకా చాలా మాట్లాడుకోవాల్సిన ఇంకా చాలా ఉంది. జీవి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ బ్రహ్మాండమైన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చూడాలి. యా, అండ్ నక్షత్ర బంగారు వింటరా నాన్న. ఈ అమ్మాయి బేసిక్ ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యి చైల్డ్ ఆర్టిస్ట్గా కొంతమంది అలా మిగిలిపోతారు. మార్క్ మై వర్డ్స్, ఇది నేను ఈ పదం చాలాసార్లు వాడతాను. ఈ అమ్మాయి ఫ్యూచర్లో చాలా పెద్ద హీరోయిన్ అవుద్ది, ఐఎమ్ వెరీ ష్యూర్. ఆ కాన్ఫిడెన్స్ కానీ ఇందాక డ్యాన్స్ చేస్తుంటే డాన్సర్లైనా తడబడుతున్నారు తప్ప ఈ అమ్మాయి అసలు మధ్యలో మళ్ళీ మాయంగా చూస్తుంది, ఎలా చేస్తున్నాను అని చెప్పి. సో ఈ అమ్మాయికి చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మా ఇద్దరి కాంబోలో సీన్లన్నీ ఇందాక శివ చెప్పినట్టు చాలా 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 బాగుంటాయి, మిమ్మల్ని టచ్ చేస్తాయి డెఫినెట్గా, హార్డ్ హిట్టింగ్ ఉంటుంది డెఫినెట్గా. ఆల్ ద బెస్ట్ నక్షత్ర. అండ్ మా హీరోయిన్ ప్రియా భవాని, ఆ ప్రాపర్ పర్ఫెక్ట్ కావేరియే కనిపిస్తుంది మీకు, ప్రియా భవాని కనిపిస్తుంది ఈ సినిమాలో. 2-3 సీన్లు సూపర్, మనం చూసినప్పుడు ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. 2 words, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మా ప్రొడ్యూసర్స్ రవి, నవీన్, వాళ్ళు నా ప్రొడ్యూసర్ కంటే కూడా నేను వాళ్ళని మంచి ఫ్రెండ్స్ అని ఫీల్ అవుతాను. నేను అంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాను, ఓపెన్గా మాట్లాడుకుంటాం. నాకు తెలిసి వాళ్ళతో కూడా నా అంత ఓపెన్గా ఎవరు ఉండరేమో. సో యా, ఇది మా 3rd ఫిల్మ్ కదా, మాది 3వ సినిమా. ఇంకా ఉంటాయి, ఇంకా చేస్తాం, ఇంకా ఇంకా అండ్ చెప్పేస్తాను అయిపోయింది. ఇక తమ్ముళ్ళు, ఇది మాత్రం ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్పగలను, మీ అందరికీ తెగ నచ్చేస్తుంది. మీరందరూ రేపు థియేటర్స్లో ఒక మంచి సినిమాని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ఒక డిఫరెంట్ మీ రవణని చూడబోతున్నారు. దాని అందరికీ వీళ్ళే కారణం, వీళ్ళందరూ కారణం. ఇక మా డైరెక్టర్ శివ గురించి ఇక నేనేం మాట్లాడను, సక్సెస్ మీట్లో మాడతా. థ్యాంక్ యూ సో మచ్. జై సినిమా.